అంటే పురుషులు స్త్రీలు ఎక్కువగా ఈ ప్రపంచంలో మనం చూడగలిగితే ప్రపంచం అంతా ఎవరి మీద బేస్ అయి నడుస్తుంది, లేకపోతే ప్రపంచమంతా ఎవరి శక్తి మీద శ్రమ మీద నడుస్తుందంటే ఎక్కువ మందికి తెలిసిన మాట పురుషుని వల్లనే ప్రపంచం నడుస్తుందని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే యుద్ధాలు చేసేది వారు, ఏదైనా ఒక రాజకీయం చేయాలంటే వాళ్ళు, ఇంకా చెప్పాలి అంటే మనుషులు చేసే పెద్ద పెద్ద విషయాలన్నిటిలో ఎక్కువగా ఎవరి పాత్ర ఉంటుందంటే పురుషుల పాత్ర అనేది ఉంటుంది. అందుకే చాలా దేశాలకి స్వాతంత్రం వచ్చినప్పటికీ స్వాతంత్రం వచ్చిన కొన్ని పదుల సంవత్సరాల వరకు కూడా స్త్రీలకు ఏమి రాలేదంటే కనీస అవసరాలు, కనీస హక్కులు కూడా ఎవరికి లేవంటే స్త్రీలకు లేవు. మన భారతదేశం కోసమే మనం ఆలోచించగలిగితే ఎంతో అభివృద్ధి చెందిన ఈ భారతదేశంలో స్త్రీలు మాట్లాడే హక్కు కూడా కొన్ని వందల సంవత్సరాల ముందే వచ్చింది. అంతకు ముందు వరకు కూడా స్త్రీలు మాట్లాడడానికి కానీ తమ నిర్ణయాన్ని చెప్పే అధికారం కానీ స్త్రీలకు లేదన్నట్టుగా మనము చరిత్రను చదివితే మనకి అర్థమవుతూ ఉంటుంది. అంతేందుకండి 1856వ సంవత్సరం వరకు కూడా ఒక భర్త చనిపోతే చనిపోయిన భర్తతో పాటే భార్యను కూడా దహన సంస్కారం చేసే సంస్కృతి మన భారతదేశంలో, దాన్నే సతీ సహగమనం అని పిలుస్తూ ఉంటారు. ఒక భర్త చనిపోతే అతనితో పాటు బ్రతికున్న భార్యను కూడా సజీవ దహనం చేసే ఆచారాలు మన భారతదేశంలో. ఎలాగైతేనే 1856 వచ్చేసరికి భర్త చనిపోయిన తర్వాత కూడా భార్య బ్రతికే హక్కును భారతదేశపు స్త్రీలకు ప్రభుత్వం అనేది, ఇంకా మనం ఆలోచించగలిగితే దాదాపు 1874 వరకు కూడా అసలు ఆస్తులు మరి స్త్రీలకు స్థానము కానీ వాటా అనేది కానీ ఇప్పటికీ మనం చూడగలిగితే ఒకప్పుడున్న ప్రపంచానికి ఇప్పుడున్న ప్రపంచానికి చాలా తేడా అనేది, ఎంత తేడా అంటే ఒకప్పుడు మాట్లాడలేని పరిస్థితుల నుంచి ఈరోజు మరి అధ్యక్షులుగా దేశ రాజకీయాల్లో కొన్ని వందల వేల మందిని సాధించే అధికారం ఎవరికి ఉందంటే స్త్రీలకు. మనం చూడగలిగితే పశ్చిమ బెంగాల్ సీఎం ఎవరు అంటే మమతా బెనర్జీ అని చెబుతూ ఉంటాము. ఇప్పటికి 3వసారో అధికారాన్ని చలాయిస్తుంది ఆవిడ. అక్కడున్న అనేక మంది మూర్ఖుల మీద అధికారము చలాయించగలిగే అధికారం ఈరోజు ఆవిడికి వచ్చింది. ఒకప్పుడు వంటగదికి పరిమితమైన వారు ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారు. ఒకప్పుడు కనీసము భర్తతో కానీ ఇంట్లో ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడలేని స్త్రీలు ఈరోజు స్టేజీలకి లక్షల మంది మధ్య ప్రసంగాలు ఇస్తున్నారు అంటే చాలా గొప్ప అభివృద్ధి సాధించారు. ఇంకా చెప్పాలి అంటే మగవాళ్ళతో సమానంగా జీతాలు తీసుకుంటున్నారు, మగవాళ్ళతో సమానంగా కష్టపడుతున్నారు. కొన్నిసార్లు మగవారి కన్నా ఎక్కువ సంపాదిస్తూ ప్రపంచంలో మేము కూడా ఎవరికి తీసిపోమని స్త్రీలు నిరూపించుకుంటున్న రోజుల్లో ఈరోజు మనము ఉన్నాము. దాన్నే ఉమెన్ ఎంపవర్మెంట్ అంటారంటే స్త్రీలు కూడా దేన్ని తెచ్చుకోవాలంటే బలాన్ని. మరి ఇంత గొప్పగా అభివృద్ధి చెందిన స్త్రీలు, ఇంత గొప్పగా రాణిస్తున్న స్త్రీల కోసము అసలు బైబిల్ ఏమైనా మాట్లాడుతుందా? ఎందుకంటే మనుషులుగా మనము పైకి కనబడే వాటిని చూస్తాము, కానీ మనుషులుగా వారి సంపాదించే లెక్కలను మాత్రమే చూస్తాం. కానీ బైబిల్ మాత్రమేనండి ఒక మనిషి లోపల ఎలా ఉన్నాడు, వాడి మనసు ఎలా ఉంది, వాడి క్యారెక్టర్ ఎలా ఉంది, ఒకవేళ ఈ మనిషి మరణిస్తే ఎక్కడికి వెళ్తాడనే ప్రతి విషయము బైబిల్ మాత్రమే మనతో మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా బైబిల్లో రాయబడిన ఒక మాటని మీ అందరికీ చూపిస్తాను. చూడలేతే ఏమంటున్నాడో చూద్దామండి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందామండి. చూడలేతే సామెతల గ్రంథము 22వ అధ్యాయము
14వ వచనాన్ని చూడగలిగితే ఏమంటున్నాడు అంటే, వేశ్య నోరు లోతైన గొయ్య, యెహోవా శాపము నొందిన వాడు దానిలో పడును. తెలుగు బైబిల్లో అయితే వేశ్య నోరు అని రాయించాడు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఇదే చోట బ్యాడ్ ఉమెన్ అని మాట్లాడుతూ ఉంటాడంటే చెడు మనస్తత్వం కలిగిన స్త్రీ అంట. ఆమె నోరు ఎలా ఉంటుందంటే లోతైన గొయ్యి. ఒక్కొక్కసారి అనుకోకుండా మరి మన పశువులు కానీ, ఎడ్లు కానీ, గొర్రెలు కానీ లోతైన గొయ్యిలో పడిపోతూ ఉంటాయి. అలాంటి గొయ్యిలో పడిపోయినప్పుడు అవి బ్రతుకుతాయన్న గ్యారంటీ అనేది ఉండదు. అప్పుడప్పుడు కొన్ని ప్రాంతాల్లో మరి భూమిలో నీళ్లు రావడానికి బోర్లు వేస్తుంటారు. అక్కడ నీళ్లు పడలేదనుకోండి, ఆ గుంటను పూడ్చలేదనుకోండి, అనుకోకుండా కొంతమంది చిన్నపిల్లలు అందులో పడిపోయే అవకాశాలు టీవీలో మనం చాలా చూసుంటాం. ఒక 200 అడుగులు 300 అడుగులు లోపలికి వారు పడిపోయినప్పుడు అక్కడ ఊపిరి ఆడని పరిస్థితి అనేది అక్కడ ఉంటుంది. కటిక చీకటి, ఊపిరి ఆడదు. అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంటుందంటే చాలా భయంకరమైన పరిస్థితి. ఒక చెడు మనస్తత్వం కలిగిన స్త్రీ కోసం ఉదాహరణ ఏమని చెబుతున్నాడంటే, ఆవిడ నోరు కూడా ఎలా ఉంటుందంటే లోతైన గొయ్యిలాగా. కొంతమంది చూడండి, వారి నోటికి అడ్డు లేదన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఎక్కడో ప్రారంభించి ఎక్కడో ముగిస్తూ, గొడవ మన దగ్గరే మొదలవుతుంది కానీ ఎక్కడ ముగిస్తారంటే తాతల దగ్గర వరకు వెళ్ళిపోతూ ఉంటారు. తాతల దగ్గర వరకు వెళ్ళిపోయి అందరినీ ఒక లోతైన గొయ్యిలో పాడేసినట్టుగా మాట్లాడేవి చిన్న మాటలైనా సరే ఒక లోతైన గొయ్యిలో పడిపోతే ఎలాగైతే ఊపిరి ఆడదో, వారు మాట్లాడుతున్నంతసేపు మన పరిస్థితి అలాగే. ఈరోజు సమాజంలో మనం చూడగలిగితే ఎంతో గొప్ప పేరు సంపాదించినప్పటికీ చాలామంది స్త్రీల మనస్తత్వాలు ఎలా ఉన్నాయంటే లోతైన గొయ్యి వలె లేవా? ఎంతో ఎత్తుగా ఎదిగిపోయాము, ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నాము, మగవాడితో సరి సమానంగా ఉన్నామనుకుంటున్నాం. కానీ వారి మనస్సులు, వారి నోర్లు, వారి చేతలు చూసినప్పుడు ఎలా ఉన్నాయంటే చాలా భయంకరమైనవిగా. ఈ మధ్య కాలంలోనే చూసాం, ఒక స్త్రీ ఏం చేసింది అంటే తన భర్తను చంపేసంట, మనం నీళ్లు పట్టుకుంటాం కదా అలాంటి ఒక బ్లూ డ్రమ్లో వేసంట, సిమెంట్ వేసేసంట ఒక పక్కన ఉంచేసింది. తన భర్త కనబడకపోయేసరికి ఆవిడే డైరెక్ట్గా వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిందంట. బయటకు వచ్చిన వాస్తవం ఏంటంటే ఆవిడే చంపేసింది, ఆవిడే పూడ్చిపెట్టేసింది, ఆవిడే ఏం చేసింది అంటే తన ప్రియుడు కోసం ఇదంతా కూడా చేసింది. వినడానికే చాలా భయంకరంగా ఉంది కదా. ఎలా మారిపోతున్నామంటే ఎంతో ఎత్తుకు వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నాం, కానీ ఆత్మీయంగా మానసికంగా ఎలా వెళ్ళిపోతున్నామంటే చాలా లోతుకు. చాలామంది స్త్రీలు మనం చూడగలిగితే పుట్టిన పసిగందుల్ని మరి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయిన కర్కశమైన స్త్రీలు ఎంతోమంది ప్రపంచంలో ఉన్నారు, లేరా? ప్రియుడు కోసం భర్తని, కుటుంబాన్ని చంపేసి లేకపోతే వాళ్ళని వదిలేసి పారిపోయిన వారు ఎంతోమంది నేడు మనం ఉన్న సమాజంలో లేరా చెప్పండి? వాళ్ళను చూసినప్పుడు వీరు స్త్రీలా లేకపోతే వేరే ఏదైనా అని అనుకుంటూ ఉంటాము. బైబిల్లో ముందుగానే రాయించాడు, ఇలాంటి మనస్తత్వం కలిగిన స్త్రీలు పైకి అందముగా కనబడతారంట, కానీ లోపల ఏముందంటే లోతైన గొయ్యి. పైకి చాలా చక్కగా ఉంటారు, వారి వస్త్రాలు బాగుంటాయి, వారి అలంకరణ బాగుంటుంది, వారి ముఖము అంతా కూడా చాలా అందంగా ఉంటుంది. కానీ వాటి దగ్గరికి వెళ్ళావా ఎక్కడికి వెళ్ళిపోతావంటే లోతైన గొయ్యిలోనికి. ఎందుకు ఇంత భయంకరంగా వర్ణిస్తున్నాడు? ఎందుకు ఇంత భయంకరమైన పదాన్ని మాట్లాడుతున్నాడంటే అంచె దినాల్లోనికి వెళ్ళిపోయేసరికి స్త్రీలు పురుషులు అనే భేదం లేదని అందరూ ఎలా మారిపోయారంటే విపరీత ద్వారాలకు వెళ్ళిపోతూ. ఒకప్పుడు తాగుబోతులంటే కేవలం మగవాళ్ళేనండి, కానీ ఈరోజు మగవాళ్ళని లేదు, ఆడవాళ్ళని. ఒకప్పుడు పొగ త్రాగడం అంటే మగవాళ్ళు మాత్రమే అనుకునేవారు, కానీ ఈరోజు మగవాళ్ళని లేదు, ఆడవాళ్ళని లేదు. ఒకప్పుడు తిరుగుబోతు అంటే కేవలం మగవాడికే వర్తించేది, ఈరోజు మగవాడిని లేదు, ఆడవాళ్ళని కూడా లేదు. వ్యాపారము, ఉద్యోగంలో మాత్రమే కాదండి,
పాపములో కూడా స్త్రీ పురుషులు ఎలా అయిపోయారంటే, స్త్రీకి మించినట్టుగా పురుషులు ఉన్నారు, పురుషులకి మించినట్టుగా ఎవరున్నారంటే స్త్రీలు కూడా ఉన్నారనడంలో ఎలాంటి సందేహం కూడా. మన భారతదేశంలో ఈ మధ్యన కొత్త రూల్ వచ్చింది ఏంటో తెలుసా? ఒకప్పుడు రోడ్డు మీద ఎవరన్నా కనబడితే, మరి ఒంటరిగా కనబడితే వారికి సహాయం చేయమని చెప్పే మన భారతదేశంలోనే ఈరోజు ఒంటరిగా ఉన్న ఒక వ్యక్తిని మీ వాహనంలోనికి ఎక్కించుకుంటే కేసు అవుతుంది అంటున్నారు. కారణం ఏంటో తెలుసా? ఒంటరిగా ఉన్న మహిళల్ని ఎక్కించుకుంటే వారి దారి మధ్యలోనికి వెళ్ళేసరికి దారి దోపిడీ చేసి అవసరమైతే వారి దగ్గర ఉన్న వాటిని లాక్కోవడానికి హత్యలు చేసిన స్త్రీలు కూడా ఎంతోమంది ఉన్నారు. జైలు అంటే ఈరోజు మనం మగవాళ్ళు అనుకుంటాం, కానీ ఆడవాళ్ళకు కూడా ప్రత్యేకమైన జైళ్ళు ఉన్నాయి, ఆడవాళ్లకు కూడా ప్రత్యేకమైన శిక్షలు ఉన్నాయి. ఉరిశిక్ష వేయబడిన స్త్రీలు మహిళల లోకంలో ఎంతోమంది. ఇలాంటి లోకంలో దేవుడు కోరుకునే అత్యుత్తమమైన మహిళ దొరకడం ఎలాంటిదో తెలుసా? చాలా కష్టమైన పని. అందుకే బైబిల్లో అంటున్నాడు, గుణవతి అయిన భార్య దొరకడం ఎలాంటి పరిస్థితి అంటే అరుదు. ఒక మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎలాగైతే మనకు కావాల్సిన కూరగాయలు, మనకు కావాల్సిన పండ్లు వెతుక్కోవడానికి ఎలాగైతే మంచిది కావాలని చెప్పి అన్నీ ఎలాగైతే వెతుక్కుంటామో, దేవునిలో ఉన్న ఒక మంచి స్త్రీ కావాలని ఈరోజు మన లోకంలో వెతికినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారంటే చాలా అరుదుగా, చాలా తక్కువ మంది ఉంటారు. చర్చికి వెళ్ళే వాళ్ళందరూ కూడా దేవుని యందు ఉన్న స్త్రీలు కాదు, దేవుడు కోరుకున్న విధంగా ఈరోజు ఎవరు ఉండాలంటే మహిళలు అనేవారు. ఇంకా వారి జీవితాలు ఎలా ఉన్నాయి బైబిల్లో ఒక మాట మీకు చూపించి నేను ముందుకు వెళ్తాను. చూడైతే ప్రసంగి గ్రంథానికి మనం వెళ్దామండి. చూడైతే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందామండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనం నుంచి మనం చదవగలిగితే ఏమంటున్నాడు అంటే, మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడెను, అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ దేవుని దృష్టికి మంచివారైన వారు దాన్ని తప్పించుకొందురు కానీ పాపాత్ములు దాని వలన పట్టుబడుదురు. చాలామంది స్త్రీలు ఎలా ఉన్నారంటే వలవలే, డబ్బు సంపాదించడానికి ఒక అందాన్ని వలవలే వాడుతూ సమాజంలో తాను కోరుకున్నది సంపాదించడానికి ఎంతో దూరమైన వెళ్తున్నారంటే అక్కడ చెబుతున్నాడు, మరణము కన్నా భయంకరంగా వారి ఆలోచనలు బయటపడినప్పుడంట, వారి క్రియలు బయటపడినప్పుడంట సమాజం నివ్వెరపోతుందంట. కారణం ఏంటి అంటే స్త్రీలు ఇలా కూడా ఉంటారా? పేపర్లో రాసే నేరాలు ఘోరాలు చదువుతున్నప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, మనుషులు ఇలా కూడా ఉంటారా? చాలా చోట్ల మనం చూడైతే ఒక మనిషి చంపడానికి పెద్ద కారణాలు ఏమీ అవసరం లేదండి. ఈరోజు కాలంలో మరి ఒక భర్త భార్యని చంపేసాడంటే కారణం ఏంటి అంటే అడిగిన వెంటనే ఆమ్లెట్ వేయలేదని భార్యని చంపేసిన భర్త కూడా ప్రపంచంలో ఉన్నాడు. ఆ మరణమే ఇంత భయంకరమైనదైతే దేవుడు అంటున్నాడు, మరణము కన్నా భయంకరమైనది ఏంటో తెలుసా? కొంతమంది స్త్రీలు ఉన్నారంటే ప్రపంచంలో ఎలాంటి వారు అంటే మరణము కన్నా భయంకరమైన వారు. ఈరోజు దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత చాలామంది చెబుతూ ఉంటారు ఏమనంటే, స్త్రీ దేవుళ్ళలో ఉన్న తర్వాత కొన్ని మానుకోవాలని చెప్పి పై వేషాన్ని మనుషులు చూస్తున్నారు, కానీ లోపల మనసును ఎవరైనా చూస్తున్నారా? రంగురంగుల వస్త్రాలు తీసేయమంటున్నారు, పెట్టుకునే బొట్టు తీసేయమంటున్నారు, పెట్టుకునే అలంకరణ వస్తువులు తీసేయమంటున్నారు, కానీ దేవుడు అంటున్నాడు ఇవేవి నాకు అడ్డు లేవు, కానీ ఒక స్త్రీ నుంచి నాకు అడ్డొచ్చేది ఏంటంటే వారి లోపల ఉన్నది చూసావా, భయంకరమైన మనసు. అది తీసి దేవుళ్ళలోనికి బొట్టు తీసేసామండి, కానీ లోపల భయంకరమైన ఆలోచనలు ఇంకా అలాగే ఉన్నాయి. దేవుడు నిన్ను ఒప్పుకుంటాడా? రంగురంగుల వస్త్రాలు తీసేసి తెల్లని వస్త్రాలు కట్టుకున్నావు, కానీ లోపల మాత్రము ఇంకా రంగులు మార్చే స్వభావం ఉంది. దేవుడు నిన్ను పరలోకానికి యాక్సెప్ట్ చేస్తాడా? ఈరోజు నువ్వు సమాజంలో ఎవరి దగ్గరకు వెళ్ళటం లేదు, కానీ నీ మనసులోనే నువ్వు ఏం చేస్తున్నావు అంటే ప్రపంచం అంతటి కోసము దురాలోచనలు చేస్తున్నావు. దేవుడు నిన్ను ఒప్పుకుంటాడా?
ఒప్పుకోడండి. పై రూపము మనుషుల కోసం తీసేస్తావు, మరి దేవుడు కావాలనుకుంటుంది ఏంటి? బైబిల్ అంటూ ఉంటాడు కదా, యెహోవా పై రూపమును లక్ష్య పెట్టేవాడు కాదు. నువ్వు ఏం ధరించుకున్నావు, ఏం వేసుకున్నావు, ఎలా వస్తున్నావు సంఘానికి అనేది దేవునికి అనవసరం. దేవునికి కావాల్సింది ఏంటంటే లోపల నీ మనసు బాగుందా లేదా. లోపల మనసులోనేమో కుళ్ళు పెట్టుకుని పేరు మార్చేసుకుంటాము, వస్త్రాలు మార్చేసుకుంటాము, అలవాట్లు మార్చేసుకుంటాము. పేరు మార్చుకున్నంత మాత్రాన, బైబిల్లో పేరు పెట్టుకున్నంత మాత్రాన పరలోకము రాదు. అలా వచ్చుంటే చాలామంది పాటికి పరలోకము వెళ్ళేవాళ్ళు, అంతేనా కాదండి? పేరు మార్చుకుంటేనే పరలోకం ఇచ్చేస్తానంటే లోకంలో చాలామంది రెడీగా ఉన్నారు పేరు మార్చుకోవడానికి. దేవుడు పేరు మార్చుకోమనలేదు, వస్త్రాలు మార్చుకోమనలేదు, మరి ఏం మార్చుకోమన్నాడంటే బ్రతుకు మార్చుకోమన్నాడు. మార్చుకోగలరా? ఎప్పుడు ఇరుగింటి వాళ్ళ మీద, పొరుగింటి వాళ్ళ మీద చాడీలు చెప్పే ఒక స్త్రీకి దేవుడు చెబుతున్నాడు అవి మానుకుంటేనే పరలోకం ఇస్తానమ్మా అంటే మానుకోగలదా అండి? ఎప్పుడూ కూడా భర్త జోబీలోంచి డబ్బులు దొంగతనం చేసే ఒక స్త్రీకి దేవుడు అంటున్నాడు ఇలా దొంగతనం చేయకూడదమ్మా, నీ సొంతంగా నువ్వు కష్టపడి సంపాదించుకోవాలంటే మానుకోగలదా అండి? ఎప్పుడూ కూడా బయట వారి యొక్క చెడు వార్తలు వినాలని ఆవేదన పడుతున్న ఈ చెవులకు చెడు వార్తలు వినడం మానేయమని దేవుడు చెబితే మార్చుకుంటారా అండి? దేవుడు చెప్పినవి మార్చుకోము, మనకిష్టమైనవి మనం మాత్రము ఈజీగా ఉన్నవి మాత్రం మార్చుకుంటూ బొట్టంతసేపు తీసి పక్కన పెట్టడం కాబట్టి తీసి పక్కన పెట్టేస్తున్నాం. అదే లోపలున్న చెడు తలంపులు తీసేయమంటే తీసేస్తామా? అది చాలా కష్టం కాబట్టి అది పాటించము. ఇది చాలా ఈజీ కాబట్టి దీన్ని పాటిస్తూ నీ బ్రతుకు మార్చుకోవాలి. దేవుడు అదే వెతుకుతున్నాడండి. అంత్యకాల దినముల్లో ఒకవేళ ప్రభువు వస్తే ఎలాగైతే నువ్వు మార్కెట్కి వెళ్ళి నీకు కావలసిన వస్తువులు మంచివి ఎలాగైతే ఏరుకుంటావో ప్రభువు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మంచివి ఏరి అంట తన పరలోక రాజ్యానికి తీసుకువెళ్తాడు. మరి మంచిగా ఉండాలంటే మన బ్రతికి ఎలా ఉండాలి? ఎప్పుడైనా ఆలోచించారా? దేవుడు కోరుకునేటట్టుగా, దేవుడు నిన్నే ఎన్నుకునేటట్టుగా ఒకవేళ దేవుడు వచ్చి లోకంలో ఏరడం మొదలు పెడితే ఆయన చేతికి దొరికే విధంగా నీ బ్రతికి ఎలా ఉండాలి? దేవుడు కోరుకునే మంచి మహిళ ఎలా ఉండాలి? ఆలోచన చేద్దామండి. ఎందుకంటే ఈరోజున్న సమాజంలో మరి ముఖ్యంగా మహిళలు ఎలా మారిపోతున్నారంటే చాలా మూర్ఖంగా తల్లిదండ్రుల మాట వినటం లేదు, భర్త మాట అంతకన్నా వినటం లేదు, పైన జీవితాన్ని ఇచ్చిన దేవుడి మాట అంతకన్నా 15-16 సంవత్సరాలు వచ్చేసరికి తల్లిదండ్రుల కన్నా బయటవాడు ఎక్కువైపోతున్నాడు. ఒక 20-30 సంవత్సరాలు వచ్చేసరికి కట్టు ఉన్నవాడి కన్నా ప్రేమించిన వాడు ఎక్కువైపోతున్న ఈ సమాజంలో జీవితాన్ని ఇచ్చిన దేవుడి కోసము పట్టించుకునేవారు ఎవరు కూడా ఏదో మన అభివృద్ధి చెందిపోతున్నాం అనుకుంటున్నాం, కానీ మానవులుగా మన బ్రతుకులు ఎలా మారిపోతున్నాయి అంటే దారి తప్పిపోతున్నాయి. మరి ముఖ్యంగా మనం చూడలేతే యవ్వన జీవితాలు ఏమైపోతూ ఉన్నాయంటే దారి తప్పిపోతూ, స్త్రీలని లేరు, పురుషులని లేరు, పెద్దవాళ్ళని లేరు, చిన్నవాళ్ళని లేదు, అందరి జీవితాలు ఎలా ఉన్నాయంటే దారి తప్పినవిగా. ఇలా దారి తప్పిన ఈ సమాజంలో ఒక స్త్రీగా, ఒక కుమార్తెగా, ఒక కుమారుడిగా నీ కుటుంబంలోనే ఒక స్త్రీ ఉంటే, నీ కుటుంబంలో నీ జీవితంలో ఒక ఆడపిల్ల ఉంటే ఆవిడ్ని దేవుళ్ళో ఎలా నిలబెట్టాలి? దేవుడు కోరుకునే విధముగా ఒక స్త్రీ జీవితము ఎలా ఉండాలి? ఒక 3 విషయాలైతే మాట్లాడతానండి. నేను అర్థం లేని విధంగా కాసేపు నేను మాట్లాడి వెళ్ళిపోను, కానీ ఒక స్త్రీ ఎలా ఉండాలో ఒక 3 విషయాలు దేవుడు చెబుతున్నాడు. ఒక 3 విషయాలు ఆలోచన చేద్దామండి. స్త్రీ దేవుని ముందుకు వెళ్ళినప్పుడు, లేక స్త్రీ దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత బ్రతుకు ఎలా మార్చుకోవాలి? అందులో మొట్టమొదటి విషయం ఏంటంటే స్త్రీలు ఏమి కలిగి ఉండాలని బైబిల్ ఎక్కువగా చెబుతుందంటే అసలు స్త్రీలు ప్రపంచంలో ఎలా ఉన్నారో ఒక మాట చూద్దామండి. ఈరోజు ప్రపంచంలో స్త్రీ ఎలా ఉన్నారో ఒక మాట చూడగలిగితే మరలా మనం సామెతల గ్రంథానికి మనం వెళ్ళిపోదామండి. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందామండి. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదవగలిగితే ఏమంటున్నాడు అంటే,
సామెతల గ్రంథము 21వ అధ్యాయం 19వ వచనం అండి. ప్రాణము విసిగించు జగడగుండి దానితో కాపురము చేయుట కంటే అరణ్య భూములలో నివసించుట మేలు. చాలామంది స్త్రీలు ఎలా ఉన్నారంటే ఇక్కడ ఒక మాట చెబుతున్నాడు, చాలా స్పెషల్గా ఒక మాట చెబుతున్నాడు. ఏంటంటే ప్రాణమును విసిగించు జగడగొండి దానితో. ఒకప్పుడు ఒక మగవాడి సక్సెస్ వెనకాల ఎవరుండేవాళ్ళని చెప్పేవాళ్ళంటే ఆడదే ఉండేది అని చెప్పేవారు. కానీ ఈరోజు ప్రపంచంలో ఎలా మారిపోయిందంటే ప్రాణాలు విసిగించేవారిలాగా ఎదుటిన్న ఇంట్లో వాడు ఒక ఫ్రిడ్జ్ కొనుక్కున్నాడు అనుకోండి, అంటే ఈ ఇంట్లో యుద్ధం మొదలైపోద్ది. ఏమని? వాడు కొనుక్కున్నాడు, మనకెందుకు? వాడు ఏసీ కొనుక్కుంటే ఇక్కడ యుద్ధం మొదలవుతుంది, వాడు ఫ్రిడ్జ్ కొనుక్కుంటే ఇక్కడ యుద్ధం మొదలవుతుంది, వాడు కారు కొనుక్కుంటే యుద్ధం ఇక్కడ మొదలవుతుంది. ఇంటిలో ఉన్న పురుషుడు ఏమనుకుంటాడంటే ఇక్కడ ఉండడం కన్నా ఎక్కడికైనా పోవడం చాలా మంచిది. అంతేనా కదా అండి? అందుకే చాలామంది చెప్పబెట్టకుండా ఇల్లు వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. కారణం ఏంటి? ఇంట్లో ఉండడం కన్నా బయట ఎక్కడైనా అడుక్కోవడం బెస్ట్ అనుకుంటూ ఉంటారు. కారణం ఏంటంటే ఇంట్లో ఉంటే ఏముంటుందంటే ప్రాణాలు విసిగించేస్తూ, కొంతమంది స్త్రీలు అలా ఉంటారంటే డైరెక్ట్గా పోల్ చేస్తూ ఉంటారు. ఏంటంటే నీకన్నా ఆయన చాలా బెస్ట్, ఆయన ఫ్రిడ్జ్ కొన్నాడు నువ్వేమీ కొనలేదు, ఆయన కారు కొన్నాడు నువ్వేమీ కొనలేదు, ఆయన ఏదో కొన్నాడు నువ్వు ఏమీ కొనలేకపోతున్నావు అని చెప్పి ప్రాణాలు విసిగించేస్తూ ఉంటారంట. అందుకే తర్వాత మాట ఏమంటున్నాడంటే జగడగొండి, ప్రతిదానికి గొడవ, ప్రతిదానికి అర్థము లేని చిన్నదానికి కూడా ఏమొస్తుందంటే గొడవలు అనేవి. మగవాళ్ళు యుద్ధాలు మాత్రమే చేస్తారు, యుద్ధాలు ఎప్పుడు ప్రారంభమైనా ఏదో ఒక రోజు ఆగిపోతాయి. కానీ స్త్రీలు ప్రారంభించే మినీ యుద్ధాలు, గొడవలు ఒకసారి ప్రారంభమవుతే జరుగుతూనే. ఎప్పుడో 10 సంవత్సరాల క్రిందటి విషయం కూడా గుర్తు తెచ్చుకుని మాట్లాడుతూ ఉంటారు. ఆ గొడవలు ఎలా ఉంటూ ఉంటాయంటే ఇక్కడ చెబుతున్నాడు ఘర్షణలంట. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఇంట్లో ఉండే వాళ్ళకు కూడా వినబడేసరికి చాలా ఇబ్బందిగా. కొంతమంది స్త్రీలు ఏం చేస్తూ ఉంటారంటే ఊర్లో వారిని తమ మాట చేతే భయపెడుతూ, కొంతమంది తల్లులు ఏం చేస్తూ ఉంటారంటే పిల్లలు ఉన్నారు కదా అని వాళ్ళ సపోర్ట్తో ఇంకా ఊరందరి మీదకి జగడాలకు వెళ్తూ ఉంటారు. జగడాలకు వెళ్ళేవారు భయపెట్టచ్చేమో, కానీ ప్రజల్లో వాళ్ళకి ఏముండదో తెలుసా? గౌరవం అనేది. ప్రతిదానికి గొడవకి వెళ్ళిపోయి, ప్రతిదానికి ఘర్షణకి వెళ్ళిపోయి, లేనిపోని చిన్న దానికి కూడా చిటపటలాడిపోయే వాళ్ళని ప్రపంచం గొప్పగా ఫీల్ అవుతుంది. ఏమనుకుంటుందో తెలుసా? ఆవిడ కోపిస్టండి, అంతేనా కదా? పైకి ఎవరు చెప్పరు, లోపల ఏమనుకుంటారు? ఆవిడ కోర్పిస్టండి. ఆవిడెవరో తెలుసా? మూర్ఖురాలండి. చిన్నదానికి కానిదానికి అయిన దానికి కూడా ఆవిడ ప్రతి దానికి ఏమవుతుంటుందంటే గొడవ పడుతూ. స్త్రీలు ఎలా మారిపోయారంటే నేటి సమాజంలో ఒకప్పుడు శాంతి స్వరూపులుగా ఉండవలసిన స్త్రీలు అంటే ఈరోజు ఎలా మారిపోయారంటే ప్రతిదానికి కలహం అంట, ప్రతిదానికి గొడవలంట, ప్రతిదానికి కూడా అక్కర లేని విభేదాలు అనేవి వచ్చేస్తున్నాయి. లేవా? పెళ్ళైన ఒక స్త్రీకి సలహాలు ఇస్తూ ఉంటారు పక్కన, ఏమని? నువ్వు ఇక్కడ ఉంటే మీ అత్తగారితో గొడవలు రావచ్చేమో లేని ఒక ఆలోచన ఇచ్చి ఏం చేస్తూ ఉంటారంటే ఒక కుటుంబాన్ని విడగొడుతూ. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే బ్రతికుండగానే ఒక మనిషిని ఎంత బాధకు గురి చేస్తూ ఉంటారంటే బ్రతికుండగానే కట్టుకున్న భర్తను కుటుంబానికి ఇంటికి దూరం చేసిన అందరి స్త్రీల కోసం చెప్పటం లేదు, కొంతమంది స్త్రీల కోసమే దేవుడు మాట్లాడుతూ. దేవుడు స్త్రీలందరూ ఎలా ఉంటారని దేవుడు ఎక్కడ బైబిల్లో చెప్పలేదు. అలా చెప్పుంటే నిజానికి అది తప్పే. దేవుడు అందరి స్త్రీలు ఎలా ఉంటారని చెప్పటం లేదు, కానీ కొంతమంది స్త్రీలు మాత్రం ఎలా ఉంటారంటే జగడగొండులుగా ప్రాణాన్ని ఏం చేస్తూ ఉంటారో తెలుసా? విసిగించేస్తూ ఉంటారు. అందుకే కొన్ని సందర్భాల్లో వదిలేసైనా వెళ్ళిపోతూ ఉంటాడు, ఆత్మహత్యనే చేసుకుంటాడు, లేక ఆవిడని చంపి తను జైలు కన్నా వెళ్ళిపోతూ. ఏమైపోయింది అంటే ప్రశాంతముగా కుటుంబాన్ని నడిపించవలసిన స్త్రీలు ఎలా మారిపోయారంటే కుటుంబాన్ని కట్టవలసిన వారు ఏమైపోయారంటే కుటుంబాన్ని కూలగొట్టేవారుగా. అందుకే బైబిల్లో దీనికి ఒక సందర్భం ఉందంట. 3 రాళ్ళు ఏం చేస్తుందంటే తన ఇంటిని ఊడబెరుక్కుంటుందంటే, జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంటే తన ఇంటిని
జ్ఞానవంతురాలు పైకి మాట్లాడదు, జ్ఞానవంతురాలు గొడవలకు వెళ్ళదు, జ్ఞానవంతురాలు అల్లరి చేయదు, అల్లరి పాలవదు. ఏం చేస్తుందంటే చాలా సైలెంట్గా అంట తన ఇంటిని ఇటుక మీద ఇటుక కట్టుకుని పెంచుకుంటూ వెళ్ళిపోతుందంట. అదే మూఢురాలు ఏం చేస్తుందంటే గట్టి గట్టి కేకలు వేసి 10 మంది మధ్య అల్లరి చేసి తాను అల్లరి పాలవుతూ తన ఇంటిని ఎవరు కూల్చుకుంటారో తెలుసా? తనే కూల్చుకుంటూ. ఒక ఇంటికి దీపం ఇల్లాలని ఎందుకు మాట్లాడారంటే ఇంటిని వెలిగించాలంటే, ఇంటిని అంటించే ప్రక్రియ. ఈరోజు ఒక స్త్రీగా దేవునికి ఇచ్చిన బాధ్యత ఏంటో తెలుసా? ఒక ఇంటి గృహ నిర్వాహకత్వం అంటే ఇంటిని చూసుకునే బాధ్యత నీకు. ఇంటిని చూసుకోవడం అంటే దాన్ని ఏం చేయాలో తెలుసా? అభివృద్ధి చేయాలి. ఇంటిని చూసుకోవడం అంటే ఏంటో ఏం చేయాలో తెలుసా? దాన్ని వృద్ధి చేసేవాళ్ళుగా. ఇప్పటికీ చాలా ఆఫ్రికా దేశాల్లో చాలా తెగల్లో ఏం చేస్తూ ఉంటారంటే మగవాళ్ళు ఇంట్లో ఉండి పిల్లల్ని సాకుతూ ఉంటారు, ఆడవాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వేటకు వెళ్తూ ఉంటారు, ఆడవాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వ్యవసాయం చేస్తూ ఉంటారు, ఆడవాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే పనులకు వెళ్ళి ఆ వచ్చిన జీతముతో ఇంటిని పోషించే స్త్రీలు. ఈరోజు మన దేశంలో స్త్రీ పని చేయకపోయినా పర్వాలేదు, నేను పోషిస్తానన్నా సరే ఆ తింటూ తన జీవితాన్ని ముందుకు గడపడానికి కూడా బాధగా ఉండే స్త్రీలు ఎంతోమంది. భర్త కావలసినవన్నీ ఇచ్చినా సరే ఇంకా ఏదో కావాలని మరి భర్తను సాధించి వేధించే స్త్రీలు ఎంతోమంది ఉన్నారు, లేరా? వారి కోసమే చెబుతూ స్త్రీలు ఎలా ఉంటే అంట మనుష్యులకే కాదు ఎవరికి కూడా ఇష్టం లేదు, దేవునికి ఇష్టం లేదు. ఊరిలో మనం చూడగలిగితే కుళాయి దగ్గర, మనుషుల దగ్గర, వీధుల అన్ని చోట్ల గొడవ పెట్టుకుని ఆదివారం అయ్యేసరికి ముసుగేసుకుని దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే దేవుడు ఒప్పుకోడంటే దేవుడికి ఏమీ తెలియని విషయము. బైబిల్లో ఒక మాట అంటూ ఉంటాడు, ఆకాశం నుంచి అంట మనుషులు ఏమేమి చేస్తున్నారో ప్రతీదీ ఆయనకి ఎలా కనబడుతుందో తెలుసా? చాలా స్పష్టంగా. చర్చిలో నీ తోటి విశ్వాసకి నీ క్యారెక్టర్ తెలియదు కాబట్టి నువ్వు మంచిదాను అనుకుంటుంది, అంతేనా కదా అండి? నువ్వు వీధిలో ఎలాంటి వ్యక్తివో లేకపోతే నువ్వు ఎలాంటి అల్లరి చేస్తావో సంఘంలో ఉన్న వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు మంచి వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఆకాశమందున్న దేవునికి అన్నీ కూడా తెలుసు. ఎలా తెలుసు అంటే నీ మనసులో ఒక గొడవకు వెళ్ళే ముందు మనసులో నువ్వు ఏమనుకుంటున్నావో కూడా దేవునికి బాగా. ఈరోజు చాలామంది స్త్రీల్లో మిస్కన్సెప్షన్ అనగా ఒక అపవాది లేకపోతే ఒక అబద్ధాన్ని పెట్టేసుకున్నారు. ఏమనంటే ఎంత గట్టిగా మాట్లాడితే అంత గొప్ప బలం మనకు ఉందనుకుంటారు. కానీ గట్టిగా మాట్లాడేవాడికి బలము కాదు కదా, వాడు చేసే అల్లరిని బట్టే వాడు లోకంలో ఏమైపోతూ ఉంటాడంటే అల్లరి పాలైపోతూ. మనందరూ ఒక ఉదాహరణ వింటూ ఉంటాం, ఒక చిన్నప్పుడు ఒక కథ వింటూ ఉంటాం. ఒక తండ్రి తన కొడుకుని తీసుకుని గొర్రెలను మేపడానికి వెళ్ళాడంట. వెళ్తూ వెళ్తూ తన కుమారుడికి చెబుతున్నాడంట, నక్కొస్తే నన్ను పిలువు. తండ్రి దూరంగా వెళ్ళి తన గొర్రెలను తాను మేపుకుంటున్నాడు. కుమారుడు ఎక్కడ ఉన్నాడంటే అయితే సరదాగా ఏమన్నాడంటే, నానా నక్క. తండ్రి చాలా వేగంగా పరిగెట్టుకుని వచ్చాడంట. వచ్చి అడుగుతున్నాడు, కుమారుడు నక్కేది? వెంటనే కుమారుడు అంటున్నాడంట, సరదాగా పిలిచాను, నువ్వు వస్తావో రావో నేను టెస్ట్ చేస్తూ. సర్లే ఈసారి అలా పిలవకు నాయన అని చెప్పి మరలా వెళ్ళిపోయాడంట తన పని. పాపం దూరంగా ఉన్న చోటు తన మందను వదిలేసి వచ్చాడు కాబట్టి దాని దగ్గర ఫాస్ట్గా పరిగెట్టి మరలా వాటిని కాస్తుంటే మరలా గావుగా వినబడుతుందంటే ఏమనో తెలుసా? నాన్న నక్క. మరలా తండ్రి వచ్చాడంట, మరలా ఏదైనా నక్క అంటే మరలా సరదాగా పిలిచాను అన్నాడంట. ఈసారి తండ్రి వెళ్ళిపోయాడు. ఈసారి నిజంగానే నక్కొచ్చింది. పిలిచాడు కానీ తండ్రి రాలేదు. కారణం ఏంటో తెలుసా? ముందు అన్నిసార్లు పిలిచాడు, ఆ పిలిచిన దాంట్లో నిజం లేదు కాబట్టి మూడవసారి నిజంగా పిలిచినా సరే ఆ పిలుపుకు అర్థమే. ఈరోజు మనం కూడా కోపపడచ్చండి. కోపపడవద్దని బైబిల్ మాట్లాడలేదు, కానీ కోపపడండి. కానీ కోపం ఎలా ఉండాలో తెలుసా? న్యాయంగా ఉండాలి. నువ్వు మాట్లాడితే అవతలి వాడు మాట్లాడకుండా ఉండేలా ఉండాలి. ప్రతి చిన్నదానికి కోపడ్డావంటే రేపు పొద్దున పెద్దది వచ్చినప్పుడు నీ వైపు ఎవడూ కూడా. అందుకే చాలా చోట్ల చూడండి, మొదటి 2-3 సార్లు కేకలు వేసినప్పుడు గొడవ పడినప్పుడు అందరూ వచ్చి సముదాయిస్తారు. 3-4 సార్లు అదే జరిగిందనుకోండి వదిలేస్తారు. ఏమంటారో తెలుసా? అది కామనేనండి, వారంకోసారి నెలకోసారి అలా గొడవ జరుగుతూనే ఉంటుంది, అరుచుకుంటూనే ఉంటారు. వీళ్ళు ఇంట్లోంచి బయటికి కదల. కారణం ఏంటంటే అలవాటు అనేది
అయిపోయింది. స్త్రీలు ఎలా ఉండకూడదో తెలుసా? దేవుడు అంటున్నాడు, స్త్రీలు ఎలా ఉండకూడదంటే జగడగొండుల వలె. మరి ఎలా ఉండాలి స్త్రీలు? గొడవలకు వెళ్ళకపోతే చాలామంది స్త్రీలకు నిద్ర పట్టదు. గొడవలకు వెళ్ళకపోతే చాలామంది స్త్రీలకు మరి రోజు గడిచినట్టే. చాలామంది స్త్రీలు చూడండి, తమది కాని గొడవలోనికి కూడా వెళ్ళి తలదూర్చి తమ గొడవగా దాన్ని మార్చుకుంటూ ఉంటారు. మరి స్త్రీలు ఎలా ఉండాలి? లోకంలో ఎలా ఉన్నారు కదా, లోకంలో ఘర్షణలు పడుతూ లోకంలో గొడవలు పడుతూ ఉన్నారు కదా, మరి దేవుడు స్త్రీలు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే ఒక చిన్న మాటను మీ అందరికీ చూపించే ప్రయత్నం నేను చేస్తాను. చూడగలిగితే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందామండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని చదవగలిగితే ఏమంటున్నాడు చూద్దామండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని చదవగలిగితే ఏమంటున్నాడు అంటే, ఈ లోకపు జీవనోపాధి గలవాడవై ఉండి తన సహోదరుడికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును? చాలా జాగ్రత్తగా ఆలకించండి. చాలా చిన్న విషయము అయినా సరే మనుషులకు అర్థం కాని విషయం చెబుతున్నాడు. ఏంటి అంటే, చాలామంది ప్రపంచం ముందుకు వచ్చి అంటారంట, నాకు దేవుడు అంటే చాలా ఇష్టమండి, నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తానండి, ప్రతి ప్రార్థనకు తప్పకుండా వెళ్తానండి, దేవుణ్ణి నేను చాలా ప్రేమిస్తూ ఉన్నానని చెబుతారంట. కానీ తన సహోదరుడు లేమిలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయరంటే సహాయము చేయరు. దేవుడు అంటున్నాడంట, సహోదరుడు లేమిలో ఉన్నప్పుడు అతనికి సహాయం చేయకుండా, దేవుడు నాకు చాలా ఇష్టమండి నువ్వు చెప్పే మాట ఉంది చూసావు, అదేంటో తెలుసా? అబద్ధము. మనం ఎలా ఉండాలో తెలుసా? ఎదుటివారి పట్ల దేవుని ప్రేమను మనం ఎదుటివారి పట్ల ఎలా చూపించాలంటే కనికరాన్ని చూపించాలి. అవతలి వాని పట్ల వాడు తప్పు చేసినా సరే కొన్నిసార్లు మనం ఎలా ఉండాలంటే క్షమించేవారిగా. ఈరోజు క్షమించేవారిగా మనుషులు ఉన్నారా? చిన్నది దొరికితే అవతలి వాడిని ఏకి పాడేయాలని చూసే వ్యక్తులే కానీ అతిపెద్ద తప్పు తన ఎడల జరిగినా సరే, తనకు చాలా పెద్ద నష్టం చేసినా సరే, తనకు చాలా పెద్ద అవమానం జరిగినా సరే క్షమించే వ్యక్తులు ఎవరున్నారంటే చాలా తక్కువ మంది. ఈ మధ్య మనందరికీ తెలుసు, ఒక పాస్టర్ గారు చనిపోయారు. ఎలా చనిపోయారు, ఏ కారణం వల్ల చనిపోయారు, ఆయన సహజ మరణమా హత్య అనేది మనందరికీ తెలుసు. అయినా సరే ఆయన భార్య వచ్చి అంటుందంట, ఎవ్వరి మీద కూడా మీరు పగ తీర్చుకోవద్దు, అందరినీ నేనేం చేస్తున్నానంటే క్షమిస్తున్నాను. తన భర్తను చంపారని తెలుసు, తన భర్త అత్యంత క్రూరముగా హత్య చేయబడ్డాడని తెలిసినా సరే ఒక స్త్రీ ఏమంటుందో తెలుసా? క్షమించండి. ఈరోజు దేవుళ్ళలో ఉన్న స్త్రీలకు ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? వారు బయట సమాజంలో ఉన్నవారిలా గొడవలకు వెళ్ళరు, వారు సమాజంలో బయట ఉన్నవారిలాగా కోపాలు చూపించరు, వారు సమాజంలో ఉన్నవారిలాగా మన దగ్గర మొదలుపెట్టి తాతల వరకు దుర్భాషలాడు వాళ్ళు ఎలా ఉంటారంటే ప్రతి దాన్ని కూడా కనికరముతో తీసుకుని ఓర్పుతో ఉండి ప్రతి దాన్ని ఏం చేస్తూ ఉంటారంటే క్షమిస్తూ. నిజానికి యేసు చనిపోయినప్పుడు కూడా యేసును సిలువేసిన రోమీలు కానీ సిలువ వేయమన్న యూదులు కానీ శపించే హక్కు ఎవరికి ఉందో తెలుసా? ఆయన తల్లి అయిన మేరీకి ఉందా లేదా అండి? మరి ఒక హక్కు ఉంది తన కుమారుడిని చంపినందుకు, ఏ తప్పు లేకుండా తన కుమారుడిని చంపినందుకు మరి ఒక హక్కు ఉందండి వారందరికీ శాపనార్థాలు పెట్టడానికి. ఏమైనా సిలువ దగ్గరికి వచ్చి ఏమైనా గొడవ పెట్టిందా? ఏమైనా శాపనార్థాలు ఏమైనా పెట్టిందా అండి? అందరూ ఎలా ఉన్నారు? తాను అలాగే మౌనంగా వచ్చిందంట. మౌనంగా వచ్చి తన కుమారుడు ఏమంటున్నాడో దానికి ఒప్పుకుంటున్నాడు. తన కుమారుడు ఏమంటున్నాడో తెలుసా? వీళ్ళు ఏమి చేస్తున్నారో వీళ్ళకి తెలియదు గనుక వీరిని క్షమించు. ఈరోజు క్షమాపణ అనేది తక్కువైపోయినాయి ప్రపంచంలో. ప్రతీదీ కూడా ఎక్కడికి వెళ్ళిపోతుందంటే కోపాలతో తాపాలతో కొన్ని సంవత్సరాల గ్యాప్ వచ్చేస్తుంది. అంతేనా కదండి? చిన్న మాట అనుకుంటాం, ఆ చిన్న మాట ఎక్కడ దారితీస్తుందంటే కొన్ని తరాల వరకు కొన్ని కుటుంబాలు విడిపోతూ ఉంటాయి, కొన్ని తరాల వరకు ఊర్లు విడిపోతూ ఉంటాయి, కొన్ని తరాల వరకు దేశాలు విడిపోతూ ఉంటాయి. అవునా కదా? ఎవడో ఒక వ్యక్తి కోపం, ఎవరో ఒక వ్యక్తి ఆవేశం ఏం చేస్తూ ఉంటుందంటే కొన్ని 10 సంవత్సరాల వరకు మన జీవితాల్లో ఒక మాయని మచ్చవలే. చాలామంది స్త్రీలు అవతలి స్త్రీతో గొడవ ఉందనుకోండి,
ఏమంటూ ఉంటారో తెలుసా? వాళ్ళతో మాట్లాడదు, వాళ్ళ ఇంటికి వెళ్ళదు, వాళ్ళ ఇంటి నీటిలోనికి కూడా వెళ్ళదు, వాళ్ళ పిల్లలతో మాట్లాడద్దు. ఎంత ద్వేషాన్ని నోరిపోస్తూ ఉంటారంటే అసలు అవతల వాడు మనిషే కాదన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అంతేనా కాదా అండి? మనకి మధ్య గొడవలు ఉన్నాయి. పిల్లలు వారికి ఇలాంటి కోపాలు తెలుసా, ఇలాంటి ద్వేషాలు తెలుసా? చిన్నప్పటి నుంచి ఒక పిల్లల్ని దేవుని భక్తిలో పెంచవలసిన వారు ఎలా పెంచుతూ ఉన్నారంటే, కొంతమంది పిల్లలు డైరెక్ట్గానే చెబుతూ ఉంటారు. ఏంటో తెలుసా? మేము వీళ్ళతో మాట్లాడకూడదండి. కారణం ఏంటో తెలుసా? మాట్లాడొద్దని మా తల్లి మాకు చెప్పింది. నువ్వు జగడగొండివైతే ఆటోమేటిక్గా నీ కుటుంబం అయిపోతుందో తెలుసా? దాని శిక్షను భరించాల్సిన పరిస్థితులు అనేవి. నువ్వు జగడగొందివైతే, నువ్వు తిరుగుబోతువైతే, నువ్వు త్రాగుబోతువైతే ఆ శిక్ష ఎవరికి వస్తుందో తెలుసా? నీ కుటుంబానికే వస్తుందండి. రేపొద్దు నీ కుటుంబాన్ని లోకం అంతా ఎలా పిలుస్తుందో తెలుసా? అది ఎవరి కుటుంబమో తెలుసా అండి? చీటికి మాటికి గొడవకు వస్తుంది కదా, ఆవిడ పిల్లలే వాళ్ళు. అంతేనా కదా? అలాగే పిలుస్తారు లేదా అండి? ఒక తల్లిదండ్రుల పేరుని బట్టే కదా మనల్ని అడ్రస్ చేస్తూ ఉంటారు, మనల్ని పిలుస్తూ ఉంటారు. రేపొద్దున నువ్వు ఒక జగడగుండిగా లోకంలో, ఒక దుర్మార్గుడ లోకంలో, నువ్వు ఒక తిరుగుబోతుగా సమాజంలో నువ్వు బ్రతుకుతూ ఉంటే రేపొద్దున నీ పిల్లలకు వచ్చే పేరేంటో కూడా తెలుసా? వీళ్ళు ఎవరంటే ఒక జగడగొండి బిడ్డలు. అందుకే వాటిని వదిలేయాలి, కోపాన్ని వదిలేయాలి, మన ద్వేషాలను వదిలేయాలి. అన్నీ వదిలేసి ఏం అలవర్చుకోవాలంటే కనికరాన్ని అలవాటు చేసుకుంటూ, నీ తప్పు లేదు అయినా సరే నువ్వేం చేయాలంటే క్షమించాలి. యేసు దగ్గరకు వచ్చిన పేతురు అడుగుతున్నాడంట, అయ్యా నా ఎళ్ళ ఒకడు తప్పు చేశాడు, వాడిని 7 సార్లు క్షమించనా? 7 సార్లు సరిపోతుందా? 7 కన్నా ఎక్కువ తప్పులు చేస్తే నేను క్షమించనంటే యేసు అంటున్నాడంట 7 సార్లు కాదు, 70 ఏళ్ళైనా సరే అతను నువ్వేం చేయాలో తెలుసా? క్షమించాలి. ఈరోజు లోకంలో ఒకరినొకరు క్షమించుకుంటే ఇన్ని గొడవలు వస్తాయా? దేశాలు మరి క్షమించుకుంటే ఇన్ని దాడులు జరుగుతాయా? ఊర్లు క్షమించుకుంటే ఇన్ని గొడవలు జరుగుతాయా? కుటుంబంలో ఉన్నవారిని యాక్సెప్ట్ చేస్తే ఇన్ని గొడవలు జరుగుతాయా? కుటుంబంలో ఉండవలసిన ప్రేమేమో మనలో లేదు. ఎక్కడో సినిమాల్లో ఎత్తుక్కుని కుటుంబాలు కలిసిపోతే మనం చక్కలు గుద్దేసుకుంటూ ఉంటాం. కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రేమ నటనలో ఉండకూడదు. ఎక్కడ ఉండాలో తెలుసా? బ్రతుకులో. ఒక అత్త కోడల యొక్క సంబంధం సీరియల్లో చూసి మనం ప్రభావితం అయిపోతూ ఉంటాం. వాళ్ళు నటించడానికి వచ్చారు, నిజమైన అత్త కోడళ్ళు అసలు అలా ఉండనే. ఒక తల్లి కూతురు ఎలా ఉండాలో సినిమా చూసి మనం ప్రభావితం అవుతున్నాం. కానీ సినిమాలో ఉన్నది ఏంటంటే డబ్బులు తీసుకుని నటిస్తున్నాడు. నటనా జీవితము. నటించేవాడే అంత గొప్పగా నటిస్తే జీవించేవాడు ఇంకెంత గొప్పగా జీవించాలి. అంతేనా కాదా అండి? అందుకే ఒక స్త్రీలు ఎలా ఉండాలో తెలుసా? జగడగొండి దగ్గర ఉన్నప్పుడంట ప్రాణాలు విసికేస్తుంది కాబట్టి దూరంగా పారిపోవాలనుకుంటూ ఉంటాడంట. దేవునిలో ఉండే స్త్రీ దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉండాలో తెలుసా? ఈవిడితో ఇంకా ఎక్కువ మాట్లాడాలి, ఈవిడితో ఇంకా ఎక్కువ ప్రయాణించాలి. కారణం ఏంటంటే ఈవిడ మాటలు ప్రాణాన్ని విసిగించటం లేదు కదా. ఈవిడ మాటలు ఎలా ఉన్నాయంటే ప్రాణాన్ని సమాధానపరిచేలాగా. కొంతమంది స్త్రీలు ఉంటారండి, వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే మరి అవ్వదని తెలిసిన అవ్వుతాయి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాయి. వారి మాటలు విన్నంతసేపు హృదయాలు తేలిక చేసినట్టుగా. కొంతమంది స్త్రీలు చూడండి, ముఖం అందంగానే ఉంటుంది కానీ ముఖం వికారంగా పెట్టి మాటలు వ్యంగ్యంగా వస్తూ ఉంటాయి. మాటలు వ్యంగ్యంగా వచ్చేవాడికి వ్యర్థమైన ఫలితమే వస్తుంది. కానీ ముఖం బాలేకపోయినా కొంతమంది మాటలు చూడండి ఎంత బాగుంటాయి అంటే బైబిల్లో అలాంటి స్త్రీలు ఎంతోమంది. ఆ స్త్రీల పేర్లు పెట్టుకున్న మన జీవితాలు ఏమో ఎలా ఉన్నాయంటే ప్రారంభంలో చదువుకున్నాం కదా, ప్రాణాలు విసిగించు జగడగొండి వలె. నువ్వు పేరు పెట్టుకున్నంత మాత్రాన నువ్వు భక్తి కలిగిన స్త్రీవి కాదు. భక్తి కలిగిన స్త్రీ ఎలా ఉంటుందంటే మొట్టమొదటి విషయం, ఆవిడ జగడగొండిలా ఉండదు. కానీ మరి ఎలా ఉంటుంది అంటే ఆవిడ కనికరమును చూపించి ప్రేమించేదిగా. తన పిల్లల్ని ఎలా ప్రేమిస్తుందో అవతలి వారిని ఎలా ప్రేమిస్తుంది, తన భర్తను ఎలా గౌరవిస్తుందో అవతలి వారిని ఎలా గౌరవిస్తుంది. అవతలి వారు తన మీద తప్పు మోపినా సరే, అందులో తన తప్పు ఏమీ లేకపోయినా సరే ఆవిడ ఏం చేస్తుందో తెలుసా? క్షమించి ఏం చేస్తుందంటే దాన్ని వదిలేస్తూ
అందుకే బైబిల్లో అంటూ ఉంటాడు, క్రీస్తు యేసుకు కలిగినట్టు మనసు మీరు కూడా ధరించుకునే ప్రయత్నము చేయండి. ఎందుకంటే ఆయన ఎలాంటి మనసు కలిగి ఉన్నాడో తెలుసా? తన తప్పు లేకపోయినా తన కొరడాలతో కొట్టిన వాడిని కూడా ఏం చేశాడంటే క్షమించాడు. తన తప్పు లేకపోయినా తన మీద ఉమ్మి వేయడం అనేది చాలా మరి నీచమైన పని అండి. అలాంటి పని మనం ఒక కుక్క మీద కూడా ఉమ్మి వేయడానికి ఆలోచిస్తాము. అలాంటిది యేసుని ఎంత ద్వేషిస్తే వాళ్ళు ఉమ్మి వేశారు. అలాంటి ఉమ్మి వేసిన వాళ్ళని కూడా ఆయన అంటున్నాడంట క్షమించాలి. తన ప్రాణమును జూచిన వారిని కూడా ఆయన ఏమంటున్నాడో తెలుసా? తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. ఒక స్త్రీ, క్రీస్తును నమ్ముకున్న స్త్రీ, సమాజంలో వాళ్ళు ఎటుపోయారో బైబిల్కి అనవసరం అండి. సమాజంలో ఉన్న వాళ్ళు ఎటుపోతున్నారో మనకు అనవసరం. కానీ బైబిల్ని పట్టుకొని దేవుని సంఘానికి వెళ్తున్న ప్రతి స్త్రీ ఎలా ఉండాలంటే గొడవలకు దూరంగా ఉండాలి, ప్రేమకు దగ్గరగా. ఈరోజు గొడవల్లో ఎక్కువ వినబడే పేర్లు, అక్కడ గొడవల్లో ఎవరండి ఆ స్త్రీలు అంతలా ఎగురుతున్నారంటే ఒక మరియమ్మ అక్కడే కనబడుతూ ఉంటుంది, ఒక శారమ్మ అక్కడే కనబడుతూ ఉంటుంది, ఒక రూతు అక్కడే కనబడుతూ ఉంటుంది, లేరా? మరి ఈ వీధిలో చర్చికి వెళ్ళే ఒక రూతు ఎక్కడుందండి అంటే అదిగో ఆ గొడవలో ఎగురుతుంది కదా, ఆవిడే రూతు. అలా ఉండకూడదు. బైబిల్లో చెబుతున్నాడు క్రైస్తవ స్త్రీలు ఎలా ఉండాలంటే సమాధానము కలిగిన వారుగా. అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే 4 గోడల మధ్య గొడవను 4 దిక్కుల మధ్యకు తీసుకొచ్చి బహిరంగం చేసి వాళ్ళే నవ్వుల పాలవుతూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? 4 గోడల మధ్య జరిగింది అక్కడే పరీక్షించుకొని ఒకవేళ అక్కడ తేలకపోతే పైన నీకు తీర్పు తీర్చడానికి ఎవరున్నారంటే దేవుడు. ప్రార్థన చేయి. మనం ఏం చేస్తామంటే ప్రార్థన తప్పితే ఏం చేస్తామంటే ప్రచారం చేస్తాం. మా ఇంట్లో ఇది జరిగింది అది జరిగింది. నీ ఇంటిని కట్టుకోవాలంటే ఈ కోపాలు కానీ ద్వేషాలు కానీ పనికిరావు. ఇంటిని కట్టుకునే వాడికి ఏమి ఉండాలో తెలుసా? ఓర్పు అనేది. అంతేనా కాదని చాలామంది చూడండి తమ జీవితంలో ప్రధాన లక్షణం ఏంటంటే ఇల్లు కట్టుకోవడం. ఇల్లు కట్టుకునేటప్పుడు ఏమి ఉండాలో తెలుసా? మనకి ఓర్పు ఉండాలి. ఎందుకంటే కొన్నిసార్లు రోజులు పట్టేవి నెలలు పట్టచ్చు, నెలలు పట్టేవి సంవత్సరాలు పట్టచ్చు. అక్కడ మనం కోపడ్డాం అనుకోండి, ఇల్లు వస్తుందా? నీ ఇల్లు చక్కగా కట్టబడాలంటే ఓర్పు ఉండాలి. దేవుడు అదే చెబుతున్నాడు. స్త్రీ ఏ విషయంలో నేర్పుగా ఉండాలంటే ఓర్పు విషయంలో ఎలా ఉండాలంటే నేర్పుగా. ప్రతిదానికి ఎర్ర క్లాత్ చూసిన ఒక జంతువులా ముందుకు వెళ్ళిపోకూడదు. మనం ఎవరో తెలుసా? మనుషులు. దేవుడు ఎంత పెద్ద మెదడును మనకి ఎందుకు ఇచ్చాడంటే ఆలోచించడానికి ఇచ్చాడు. కాబట్టి ఆలోచించి ఏం చేయాలంటే ప్రతి దాని విషయంలో ఆచితూచి అడుగు వేసేవారిగా మనము. ఇక రెండో విషయానికి కూడా నేను వెళ్ళిపోతాను. క్రైస్తవ స్త్రీ ఎలా ఉండాలంటే మొదటిది జగడానికి వెళ్ళేవారుగా ఉండకూడదు. కానీ మరి ఎలా ఉండాలంటే ప్రేమను పంచేవారుగా. ఇక రెండో విషయానికి కూడా నేను వెళ్ళిపోతాను. రెండో విషయం మనం మాట్లాడుతుంది చూడైతే యెర్మీయా గ్రంథము 4వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుందామండి. యెర్మీయా గ్రంథము 4వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చూడైతే ఏమంటున్నాడు చూద్దామండి. యెర్మీయా గ్రంథము 4వ అధ్యాయం 30వ వచనం చదవండి. దోచుకొనబడిన దానా మేమేమి చేయదము? రక్తవర్ణ వస్త్రములు కట్టుకొని సువర్ణ భూషణములు ధరించి కాటుక చేత నీ కనులు పెద్దవిగా చేసుకొనుచున్నావే. నిన్ను అలంకరించుకొనుట వ్యర్థమే. నీ వెటకాండ్రు నిన్ను తృణీకరించుదురు. వారే నీ ప్రాణము తీయజూచుచున్నారు. చాలా చక్కగా చెబుతున్నాడు. ఏమంటున్నాడంటే చాలామంది స్త్రీలంట సమాజంలోనికి వెళ్ళాలంటే ఏముండాలంటే అలంకరణ అనేది. అందుకే చాలా చోట్ల హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఈ ఫోటోలు కనిపిస్తుంటాయి. సర్జరీకి ముందు ఎలా ఉన్నాడండి, సర్జరీకి తర్వాత ఎలా ఉన్నాడు. స్త్రీల విషయంలో కూడా మేకప్ వేయక ముందు ఎలా ఉన్నారు, మేకప్ వేసిన తర్వాత ఇలాగా. అది మన ఇష్టం. మనం లోకానికి ఎంత అందంగా కనబడాలనుకునేది మన ఇష్టం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఆ అందాన్ని చూసి నీ శరీరాన్ని చూసి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే నీ పక్కన చేరుతూ. అంతేనా కదండి? ఒక వయస్సులో ఉన్న ఒక స్త్రీ వెనకాల ఎంతమంది ఉంటారంటే బైబిల్ చెబుతుంది ఒక వయస్సులో ఉన్న స్త్రీ జాడ అంట ఇసుక మీద వెళ్ళిన పాము జాడ అంట ఎవరూ కూడా కనిపెట్టడం అనేది అవ్వదు. ఎందుకంటే అవి అంతుపట్టని విషయాలంట. అదేవిధంగా మనం ఆలోచించగలిగితే ఇశ్రాయేలీను ఒక స్త్రీగా ఉదాహరించి మాట్లాడితే ఏమంటున్నాడంటే ఆవిడ వెనకాలంట చాలామంది
చాలామంది వయసులో ఉన్న స్త్రీలు చూడండి, ఒక కాలేజీకి వెళ్ళే ఒక అమ్మాయిలు చూడండి, వెనకాల చాలామంది తిరుగుతూ ఉంటారు. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే అభిమానిస్తూ ఉంటారు, ప్రేమిస్తూ ఉంటారు. ఆవిడ వెనకాల ఒక సైన్యము వలె చాలామంది తిరుగుతూ, కానీ అదే పురుషులు కొంతకాలం అయ్యేసరికి ఈవిడ అందం తరిగిపోయేసరికి ఆ 100 మందిలో ఒక్కడైనా కనబడతాడండి వెనకాల? అదే చెబుతున్నాడు. ఏమంటున్నాడు అంటే, ఒకానొక కాలం వచ్చేసరికి నువ్వు ఎర్రని వస్త్రాలు వేసినా, కంటికి కాటుక పెట్టినా, వంటి నిండా మరి ఆభరణాలు వేసి అలంకరించుకున్నా సరే, నీ విటుకాండ్ర అనగా ఇంగ్లీష్ బైబిల్లో ఫ్రెండ్స్ అని మాట్లాడుతూ ఉంటారు. నీ ఫ్రెండ్స్ కూడా ఏం చేస్తూ ఉంటారో తెలుసా? నిన్ను వదిలిపెట్టేస్తూ, సమాజంలో మనం చాలా చూస్తూ ఉంటాం. చక్కగా ఒక పెళ్ళైన భార్యాభర్తలకు కొన్ని సంవత్సరాలుగా భర్తకు ఒక న్యూస్ తెలుస్తుంది. ఏంటంటే, నీకు ఆడపిల్ల పుట్టింది అనగానే చాలా ఆనందపడిపోయి ఆ హాస్పిటల్కి వెళ్ళి పుట్టిన బిడ్డను చేతుల్లోకి తీసుకొని చాలా అందంగాను, చాలా అపురూపంగాను, చాలా ఆప్యాయతగాను చూసుకొని ఇంటికి తీసుకొచ్చుకొని ఏమని ఫీల్ అవుతూ ఉంటాడంటే, నా ఇంటిలో ఈరోజు ఒక వెలుగు అనేది, చాలామంది చాలా అపురూపంగా చూసుకుంటూ ఉంటారండి. ఆవిడ ఏవడిగినా కొనిస్తూ ఉంటారు. ఏది తక్కువ కానివ్వకుండా మంచి స్కూల్లో, మంచి కాలేజీలో చేర్పిస్తూ ఉంటారు. అలా అపురూపముగా చూసుకుంటున్న ఒక కుమార్తె అనుకోకుండా ఒక తండ్రికి ఒక షాక్ ఇస్తుంది. ఏంటంటే, తన ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతే ఒక మాట చెబుతుంది, నన్ను ఇప్పటి వరకు పెంచిన తండ్రి కన్నా లోకంలో ఒక నన్ను ఇంకా బాగా ప్రేమిస్తున్నాడు, కాబట్టి నీకన్నా వాడు నాకు ఎక్కువ. అలా తండ్రిని విడిచిపెట్టేసి ఇంట్లో ఉన్న బంగారం అంతా తీసుకుని వెళ్ళిపోతారండి. మరలా ఒక 1 నెల రోజులు తిరిగేసరికి మరలా వాళ్ళే ఏడ్చుకుంటూ ఇంటికి వస్తూ ఉంటారు. కారణం ఏమిటి అంటే, వాడు నన్ను నిజంగా ప్రేమించలేదు. దేనికోసం ప్రేమించాడంటే, నా ఒంటి మీద ఉన్న బంగారం కోసం ప్రేమించాడు, నేను తెచ్చే డబ్బుల కోసం ప్రేమించాడు, నా వెనకాల ఆస్తి కోసం ప్రేమించాడు. ఆ ఆస్తి కోసం ప్రేమించే వాడి కోసము నన్నుగా ప్రేమించే తండ్రిని కూడా వదిలిపెట్టేసి నేను ఎక్కడికి వెళ్ళిపోయానంటే, ఒక మోసపూరితమైన ప్రేమలోనికి వెళ్ళిపోయాను. సేమ్ ఎలా ఉందంటే, బైబిల్లో ఇలాంటి ఒక ఉదాహరణ ఉందంట. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారంట. ఒకరోజు చిన్న కుమారుడు వచ్చి అడుగుతున్నాడంట, నా ఆస్తి అంతా నాకు ఇచ్చే, నేను దూరంగా ఆస్తంతా ఒంటెల మీద, గాడిదల మీద అన్నీ సర్దుకొని తన ఫ్రెండ్స్ని తీసుకుని దూరంగా వెళ్ళిపోయి వ్యాపారం చేసి గొప్పగా అయిపోయి తండ్రి కన్నా ఉన్నతమైన స్థాయిలోనికి వెళ్ళిపోదాం అనుకున్నాడంట. వెళ్ళాడు, వ్యాపారం అయితే చేశాడు, కానీ లాభాలైతే తెచ్చుకున్న దాంట్లో చిల్లి గవ్వ కూడా లేకుండా మొత్తం పోగొట్టుకునేసరికి పక్కన ఉన్న ఫ్రెండ్స్ ఉంటారా? మనమే ఉన్నామండి. ఒక తేనె పట్టు దగ్గరికి వెళ్తాం, తేనె ఉంటేనే దాంతో మనకు పని. తేనె లేకుండా తుట్ట మాత్రం ఉందనుకోండి, దాన్ని ఇంటికి తెచ్చుకుంటామా? ఈరోజు మన దగ్గర ఉన్నవాళ్ళు కూడా మన దగ్గర ఆశించి మన దగ్గరకు వస్తూ ఉంటారు. ఆ ఆశించిన దానికోసం మనం ఏం చేస్తూ ఉంటామంటే, వాడు నిజమైన ప్రేమ చూపిస్తున్నాడేమో సర్వస్వాన్ని అర్పించేస్తాము. తీరా అంతా అర్పించాక వాడు ప్రేమించేది మనల్ని కాదు, మన దగ్గర ఉన్న వస్తువుని, మన దగ్గర ఉండే ఆస్తిని, మన దగ్గర ఉండే ధనాన్ని. ఇలాంటి ప్రేమికులు సమాజంలో లేరా? ఈ మధ్య ఇలాంటి వారిని కూడా అరెస్ట్ చేస్తున్నారు. కారణం ఏమిటి అంటే, వీడు 10 మందిని ప్రేమించాడండి, 10 మందిని పెళ్లి చేసుకుంటాను మోసం చేశాడు, వాడి దగ్గర బంగారాన్ని మొత్తం దోచుకున్నాడు. అంటే వాడు ప్రేమించింది మనిషిని. అందుకే మరి ముఖ్యంగా స్త్రీలు ఎలా ఉండాలో తెలుసా? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వారి విషయంలో ఎలా ఉండాలంటే, ఎక్కడికక్కడ వారిని ఏం చేస్తూ ఉండాలంటే సవరిస్తూ, ఎలాగైతే మన ఇంటిలో పెంచుకునే మొక్కల మధ్య కలుపు మొక్కలు వస్తుంటే వెంటనే ఏం చేస్తాము? సవరిస్తూ, నరికి వేస్తుంటే ఎప్పటికప్పుడు లెవెల్ చేస్తూ ఉంటాం. కారణం ఏంటంటే, ఇప్పుడు వాటిని సవరించకపోయామనుకోండి, రేపొద్దున అవి ఇంకా ఎక్కువైపోయి మంచి మొక్కల్ని కూడా అవి ఏం చేస్తూ ఉంటాయంటే పాడు చేస్తూ. ఎక్కువగా స్త్రీలు ఏ విషయాల్లో పొరపాట్లు చేస్తూ ఉంటారంటే, రిలేషన్షిప్స్ అనగా ఎవరితో మాట్లాడాలి, ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో మరి జీవితాన్ని పంచుకోవాలనే విషయంలో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే తప్పులు చేస్తూ. ఈ మధ్యనే ఒక విచిత్రకరమైన వార్త వచ్చింది. కారణం ఏమిటి అంటే, బెంగళూరులో ఒక గొప్ప ధనవంతురాలైన ఒక ఇంటి కుమార్తె అంటే డ్రైవర్ని పెళ్లి చేసుకుందంట. కారణం ఎందుకు నచ్చండి డ్రైవర్ అంటే, వాడి డ్రైవింగ్ స్కిల్ బాగుందనో, వాడు బాగా నడుపుతాడనో కాదంట, అతని గేర్ మార్చే స్టైల్ నచ్చిందంట. అందుకే పెళ్ళి. గేర్ మార్చుకుంటే జీవితాన్ని పోషించగలడా? చాలామంది ఆటో బాగా నడుపుతున్నాడని ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళు, ఆటో వెనకాల కొటేషన్లు చూసి ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు,
మరి సిగరెట్ తాగి రింగులు బాగా వదులుతాడని చెప్పి ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళు అవేవి కూడా రేపొద్దు నీకు పెళ్ళై నీకు పిల్లలు పుడితే వారిని పోషించేంత స్తోమత కలిగినవి. అందుకే ఆడపిల్లలు ఏ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి తెలుసా. రెండో విషయము, ఎక్కడ సవరించాలో ఎక్కడ ఎవరిని కట్ చేయాలో వారికి బాగా తెలిసి, ఒకడు హద్దు దాటిపోతున్నాడంటే హద్దు దాటిపోయిన తర్వాత బాధపడ్డం ఎందుకు, హద్దు దాటక ముందునే వేయించాలంటే వాడిని కట్ చేయాలి. అలాంటి రిలేషన్ వేయించాలంటే కట్ చేయాలి. అందుకే బైబిల్లో అంటున్నాడు, నీ వెనకాల ఒకవేళ ఎలాంటి స్నేహాలు వస్తేనంట, మరి కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో ఏమని మాట్లాడుతూ ఉంటాడంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక. అలాంటి రిలేషన్స్ ఉంటే కట్ చేసేయాలి. ఎందుకంటే దుష్టులతో నువ్వు నడిస్తే ఎక్కడికి వెళ్ళిపోతావో తెలుసా, వాళ్ళకు పడే శిక్ష నీకు కూడా. 10 మంది తాగే వాళ్ళతో నువ్వు తాగకపోయినా పోలీసులకు దొరికితే వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా, నువ్వు తాగబోతనే. 10 మంది వేశ్యలతో ఒక స్త్రీ దొరికితే పోలీసులు ఏమనుకుంటారో తెలుసు, ఈవిడ కూడా వేశ్యనే. 10 మంది టెర్రరిస్టులతో నువ్వు దొరికితే నువ్వు టెర్రరిస్ట్ కాకపోయినా లోకం ఏమనుకుంటుందో తెలుసా, నువ్వు కూడా టెర్రరిస్ట్ అనే. సవరించడం తెలుసుకోవాలి. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరితో స్నేహం చేస్తున్నావు, ఎవరితో ఉంటున్నావు అనే విషయాల్లో చాలా పర్టిక్యులర్గా ఉండాలి. ఎందుకంటే కొన్ని స్నేహాలు అనుకోని మలుపులు తిప్పుతాయి, కొన్ని మలుపులు మన జీవితాన్ని అర్ధాంతరంగా, కొన్ని స్నేహాలు ఏం చేస్తూ ఉంటాయంటే అర్ధాంతరంగా మన జీవితాలు మార్చేస్తూ ఉంటాయి. అందుకే బైబిల్ ఏమని చెబుతుందంటే, ఒక మాట మీ అందరికీ చూపించి నేను ముందుకు వెళ్తాను. చూడగలిగితే మరలా మన సామెతల గ్రంథానికి రాగలిగితే, సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూడగలిగితే ఏమంటున్నాడో చూద్దామండి. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదవగలిగితే ఏమంటున్నాడో చూద్దామండి. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనం అండి. ఏమంటున్నాడు అంటే, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. సమాజంలో డబ్బున్న స్త్రీలు కావాలంటే ఎంతోమంది ఉన్నారు లేరా అండి. బాగా వంట చేసే వాళ్ళు కావాలంటే ఎంతోమంది ఉన్నారు, బాగా అందంగా ఉన్న వాళ్ళు కావాలంటే ఎంతోమంది ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడంట, నాకు కావలసిన స్త్రీ ఎలాంటిదంటే గుణవతి. ఎక్కడ ఎలా ఎవరితో ఎంతవరకు మాట్లాడాలని తెలిసిందే. నిజమైన గుణవంతురాలైన శ్రీమంతురాలైన స్త్రీ దేవునికి అవసరం లేదు. ఎందుకంటే నీ ధనము దేవుని ఎందుకు కూడా పనికనేది. గుణవంతురాలైన భార్య దొరకడం వరదంట. దొరికితే నీకు ఎలాంటి అదృష్టమో తెలుసా, అట్టిదంట ముత్యము కన్నా అమూల్యమైనది. సముద్రంలో వేటకు వెళ్ళే వేటగాళ్ళకి అప్పుడప్పుడు ఆల్చిప్పలు దొరుకుతుంటాయి. అన్ని ఆల్చిప్పల్లోనూ ముత్యాలు ఉండవు, అన్ని ముత్యాలు అమూల్యమైనవి కాదు. కానీ కొన్ని ఆల్చిప్పల్లో మాత్రమే రత్నాలు దొరుకుతుంటాయి, కొన్ని ఆల్చిప్పల్లో మాత్రమే ముత్యాలు దొరుకుతుంటాయి. ఆ ముత్యము ఎక్కడో సముద్రంలో పుట్టిన ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలుసా, రాణి గారి హారంలోనికి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలుసా, ధనవంతురాలైన ఒక స్త్రీ ఇంట్లో ఉన్న ఒక క్లాజెట్లోనికి వెళ్ళిపోతుంది. కారణం ఏంటంటే ఆ ముత్యానికి ఏముందంటే విలువ ఉంది. ఆ విలువ ఎలాంటిదంటే అమూల్యమైనది. ఈరోజు నీకు ఒక కుమార్తె ఉంటే కుమార్తెను ఎలా పెంచాలంటే ముత్యము వలె పెంచాలంటే అమూల్యమైనదిగా. 10 మందితో ఎలా మాట్లాడో తెలిసిన దానిగా పెంచాలి, 10 మందితో ఎలా మెలగాలో తెలిసిన దానిగా పెంచాలి. ఒకవేళ తన దగ్గర ఉన్న వ్యక్తి చెడ్డవాడైతే వాడి దగ్గర నుంచి ఎలా తప్పించుకోవాలో ఒక పిల్లలకు నేర్పించే వాళ్ళగా మనుషులు. చాలా సిగ్గుకరమైన విషయం ఏంటి అంటే, ప్రపంచంలో మనిషి తప్ప మిగతా అన్ని జంతువులు ఏం చేస్తాయో తెలుసా, పుట్టిన పిల్లలకి జీవన విధానాన్ని నేర్పిస్తుంటాయి. అంతేనా కదండి. చేపకి పిల్లలు పుట్టాయనుకోండి, ఏదోడు నేర్పిస్తాయో నేర్పించవా? పక్షికి పిల్లలు పుట్టాయనుకోండి, ఎగరడం నేర్పిస్తాయో నేర్పించవా? సింహానికి పిల్లలు పుట్టాయనుకోండి, వేటాడడం నేర్పిస్తాయో నేర్పించవా? మనిషి మాత్రమే తాను తెలుసుకున్న విషయాలు కూడా, ఎలా జీవించాలనే విషయాలు కూడా పిల్లలకు నేర్పించడం. ఏం చేస్తాడంటే ఏదో ఒకలా ఎదుగుతాడు లేనుకుంటా, కానీ ఏదో ఒకలా ఎదిగితే పిచ్చి మొక్క అవుతాడు. సరిగ్గా పెంచితే విలువైన వృక్షము. అంతేనా కాదండి. పిచ్చి మొక్కకి విలువైన వృక్షానికి తేడా ఏంటి అంటే, పిచ్చి మొక్కకు నువ్వు ఎరువు వేయాల్సిన అవసరం లేదు, పిచ్చి మొక్కకు నువ్వు నీళ్లు వేయాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు కావాలనుకునే మామిడి చెట్టుకి, నువ్వు కావాలనుకునే కొబ్బరి చెట్టుకి నువ్వేం చేస్తావో తెలుసా, కంచె కట్టి
చక్కగా నీళ్ళేసి, చక్కగా ఎరువులేసి, చక్కగా దాన్ని కాపాడుకుంటూ, ఏ ఆవన్నా దాన్ని తినేయడానికి వస్తే దాన్ని కొట్టి నీ చెట్టును రక్షించుకుంటావు. ఈరోజు మన పిల్లల విషయంలో కూడా మనం ఎలా ఉండాలంటే వారికి అన్నీ నేర్పించంట. వారిని మనం ఏం చేయాలో తెలుసా? కాపాడుతూ. ఒకప్పుడు పిల్లల్ని 3-4 సంవత్సరాల వరకన్నా సాకేవాళ్ళు, కానీ ఈరోజు పుట్టగానే ఎల్కేజీకి ముందే కొన్ని క్లాసులు వచ్చేసి అక్కడ చేర్పించేస్తున్నారు. ఏంటి అంటే వీళ్ళు ఉద్యోగానికి వెళ్ళిపోతారు, పిల్లలు అక్కడికి వెళ్ళిపోతారు. వాళ్ళు ఎలా పెంచుతున్నారు, మంచి చెడ్డలు చెబుతున్నారా లేదా అనే విషయము ప్రపంచంలో ఎవరు గుర్తించేవాళ్ళు. ఒక పక్షి తన పిల్లలకి ఎగరడం నేర్పిస్తుంది, ఒక చేప తన పిల్లలకి ఈదడం నేర్పిస్తుంది. ఒక మనిషి మాత్రమేనండి తన పిల్లలకి ఏం చెప్పలేకపోతున్నాడో తెలుసా? మంచి చెడ్డలు చెప్పకపోతే సమాజం ఎలా ఉంటుందో ఈరోజు మనం చూడటం లేదా? ఒకరిని ప్రేమిస్తారు, నలుగురిని వాడుకుంటూ లోకంలో, అబ్బాయిలనే కాదు అమ్మాయిలనే కాదు ప్రతి వాళ్ళు ఎలా కనబడుతూ, వాడొక ఏటీఎం కార్డు, వీడొక క్రెడిట్ కార్డు, వీడు పాలనా చోటుకి. అంతేనా కాదా అండి? ఒకడు ఫోన్ చేస్తే నాన్న అని చెబుతుంది, ఒకడు ఫోన్ చేస్తే అన్నయ్య అని చెబుతుంది. ఎందుకు ఈ అబద్ధాలు అంటే చేసిన పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి. ఇది తప్పని తెలుసా అంటే తెలుసు, కానీ మానలేకపోతున్నారు. ఎక్కడి నుంచి వచ్చిందంటే తల్లిదండ్రులు చెప్పేవారు మనకన్నా ఏనుగు గొప్పది, మనకన్నా ఏది గొప్పదో తెలుసా? అప్పుడప్పుడు మనము చీప్గా మాట్లాడుతూ ఉంటాం కదా, పంది కూడా పిల్లలకి అంటదని చెబుతాం కదా. ఆ పందే మనకన్నా గొప్పది. ఎందుకో తెలుసా? తన పిల్లలకి ఎలా బ్రతకాలో, ఎక్కడ బ్రతకాలో, ఏది తినాలో అన్ని పంది తన పిల్లలకు చెబుతూ పెంచుతుంది. ఈరోజు మనం పెంచడం అయితే పెంచుతున్నాం, కానీ ఎలా బ్రతకాలో వారికి చెప్పకపోవడం బట్టేనండి సమాజంలో విలువలు లేవు. చెప్పకపోవడం బట్టేనండి సమాజంలో ఈరోజు ఏం లేదో తెలుసా? ఒక మనిషి అవతలి వాడిని మనిషిగా గుర్తించే రోజులు కూడా. అందుకే రెండో విషయం చెబుతున్నాడో తెలుసా? సవరించాలి. నీ పిల్లలు చేయి దాటిపోతున్నప్పుడు, నీ పిల్లలు బయటికి వెళ్ళిపోతున్నప్పుడు ఏం చేయాలి తెలుసా? సవరించాలి. కొన్నిసార్లు కొట్టే అధికారం కూడా దేవుడు ఎవరికి ఇచ్చాడంటే తల్లిదండ్రులకు. ఇంకా నయమంటే మన భారతదేశంలో పిల్లల్ని కొట్టడం తప్పు కాదు, కానీ నార్వే లాంటి దేశాల్లో పిల్లల్ని కొడితే జైల్లో పెట్టే సంస్కృతులు కూడా చాలా దేశాల్లో. ఇంకా విచిత్రమైన సంగతి ఏంటంటే మన భారతదేశంలో 10 సంవత్సరాల కిందటి వరకు పిల్లాడు చదువుకోవట్లేదు, అసలు స్కూల్కే రావట్లేదంటే స్కూల్కి తీసుకువెళ్ళి మరి గట్టిగా కొట్టని చెప్పే రోజుల దగ్గర నుంచి నా పిల్లల్ని కొట్టడానికి నువ్వెవడు అనే రోజులకు ఈరోజు మనం వచ్చేలేదా? ఒకప్పుడు వాడి బ్రతుకు బాగుంటే ఎన్నిసార్లైనా వాడిని కొట్టండి, బాగుపడుతుంటే ఎన్నిసార్లైనా వాడిని కొట్టండి అని పర్మిషన్ ఇచ్చే తల్లిదండ్రులే వాడిని కొట్టద్దు, కానీ వాడి బ్రతికేమైపోవాలి? మారిపోవాలి. వాడిని కొట్టద్దు, కానీ వాడి బ్రతికేమైపోవాలి? అభివృద్ధి అనేది. ఈరోజు నీ బ్రతుకులో సవరణలు జరగాలి. ఒక మొక్కని చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, జపాన్ దేశాలకు మనం వెళ్తే వాళ్ళు పెద్ద పెద్ద మొక్కల్ని కూడా చిన్న చిన్న కుండీల్లో పెంచుతూ ఉంటారు. దాన్ని ఆ ప్రక్రియని వాళ్ళు ఏమని పిలుస్తూ ఉంటారు అంటే బోన్సాయ్ అని పిలుస్తూ ఉంటారు. బోన్సాయిలు ఏం చేస్తూ ఉంటారంటే పెద్ద మర్రి చెట్టుని కానీ చిన్న కుండీలో పెంచుతారు. ఏం చేస్తూ ఉంటారంటే చిన్నప్పటి నుంచి దాని పైకి ఎదగనివ్వకుండా దాన్ని చాలా కష్టపడి అడు తిప్పి ఇటు తిప్పి దాని ఆకులు కట్ చేసి అవి కట్ చేసి ఇవి కట్ చేసి పెద్ద వృక్షాన్ని చిన్న కుండీలో. ఈరోజు నీ పిల్లవాడు ఇప్పుడు అబద్ధికుడుగా మారిపోయాడు, కానీ మొదటిసారి అబద్ధం ఆడినప్పుడు నువ్వేం చేసావు? అంతేనా కదా అండి? ఇప్పుడు తాగుతున్నాడు, కానీ మొదటిసారి తాగినప్పుడు నువ్వేం చేసావు? ఇప్పుడు అబద్ధం ఆడుతున్నాడు, ఇప్పుడు దొంగతనం చేస్తున్నాడు. మొదటిసారి అబద్ధం ఆడినప్పుడు దొంగతనప్పుడు అప్పుడేం చేసావు? అప్పుడు ముచ్చటేసింది, ఇప్పుడు బాధ వేస్తుంది. అంతేనా కదండి? మొదటిసారి తీసినప్పుడు చిన్నపిల్లాడు అనుకున్నాము, ఈరోజు తీస్తుంటే దొంగ అనుకుంటున్నాం. అంతేనా కదా? ఎవరు మార్చేసారు అతను దొంగ కింద? తల్లిదండ్రులు కాదా? వాడిని దొంగ చేసింది, వాడికి చెప్పకుండా వాడిని ఒక నరహంతకుని చేసింది, తాగుబోతు చేసింది, తిరుగుబోతు చేసింది ఎవరో తెలుసా? తల్లిదండ్రులు కాదా? ఈరోజు ఒక మగపిల్లవాడి విషయంలో అయినా సరే ఆడపిల్ల విషయంలో అయినా చాలామంది వచ్చి చర్చిలో బాధపడుతూ ఉంటారు, నా కుమారుడు నా మాట వింటలేదండి, మా పిల్ల చర్చికి రమ్మంటే రావట్లేదు. ఎందుకు రావట్లేదు? నువ్వు మొదటి నుంచి తీసుకొచ్చే ఒక ఆనవాయితీ పెట్టుంటే ఈరోజు ఖచ్చితంగా నీ వెనకాలే. నువ్వు మొదటి నుంచి తీసుకురాదు, ఇప్పుడు రమ్మంటే ఎందుకు వస్తారు? అంతేనా కదండి? కాబట్టి బైబిల్లో ముందే చెప్పాడు ఏంటో తెలుసా? బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పించు. వాడు అడుగులు పక్కకి వెళ్ళిపోతుంటాయి, కానీ నువ్వేం చేయాలి? స్ట్రైట్గా పెట్టాలి. వాడికి ఫస్ట్లో పుట్టినప్పుడు కూర్చోవడం రాదు,
నిలబడ్డో రాదు, మాట్లాడడం రాదు, నేర్పించావు కదా. అలాగే వాడి బ్రతుకులో వాడు నువ్వు నేర్పించని అనేక విషయాలు నేర్చుకుంటున్నప్పుడు నువ్వు వాటిని ఏం చేయాలంటే దారిలో మన ఇంట్లో పెంచుకునే కుక్కే బయట కుక్కలతో తిరుగుతుంటే మనం ఒప్పుకోమండి. అలాంటిది మన పిల్లలు బయట వాళ్ళతో తిరిగి బయట వాళ్ళ అలవాట్లన్నీ నేర్చుకుంటే మనం ఏం చేస్తూ ఉంటామంటే చూస్తూ వదిలేసే జీవితాలకు సవరణ ఉండదు. సవరణ లేని పిల్లలు వారి జీవితాలు ఎక్కడికి వెళ్తాయో కూడా బైబిల్లో రాయబడలేదు. మరొక మాట మనం చూడగలిగితే ఇదే బైబిల్ గ్రంథంలో రాయబడిన మరొక మాట మనం చూడగలిగితే అదే గ్రంథంలో ఇంకా కిందకు మనం చదవగలిగితే ఆ 11వ వచనంలో కూడా ఏమైనా మాట్లాడుతున్నాడు అంటే 31వ అధ్యాయము 11వ వచనం నుంచి కూడా మనం చదవగలిగితే ఏమంటున్నాడు అంటే ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. ఆమె తన బ్రతుకు దినములన్నిటను అతనికి మేలు చేయను కానీ కీడేమియు. ఈరోజు నీ కుమార్తెను ఎలా పెంచాలో తెలుసా? నీ కుమార్తె నీ ఇంటికి దీపం అయితే, నీ ఇంటికి మహాలక్ష్మి అయితే అవతలి వారి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వెలిగించేదిగా. నీ ఇంటిలో ఎంత గొప్ప అవతలి వారింట్లో అంతకన్నా రెట్టింపు గొప్పతనాన్ని తెచ్చుకునేలాగా నువ్వు వంట మామూలు ఇంట్లో చేసే పనులు మాత్రమే నేర్పించడం కాదు, ఏం నేర్పించాలో తెలుసా? కొన్ని పద్ధతులు ఉంటాయి. మాట్లాడే పద్ధతి, అవతల వారిని గౌరవించే పద్ధతి, మరి ముఖ్యంగా దేవుళ్ళో ఉన్నవారు అందరినీ కనికరము చూపించి ప్రారంభంలో మనం నేర్చుకోనగా ప్రేమించే పద్ధతి, ఇవి నేర్పించగలిగితే సమాజంలో వారికంటూ మనం ఇచ్చే గొప్పది ఏది కూడా. ఇవి లేకుండా నువ్వు 3 కోట్లు 4 కోట్లు కట్నం ఇచ్చినా సరే, నువ్వు తీసుకెళ్ళడానికి ఇంటి నిండా వస్తువులు ఇచ్చినా సరే, మనసులో సరైన మనస్తత్వం లేకపోతే కోట్ల ఆస్తి ఉన్నా సరే దేనికి కూడా. కొంతమంది చూడండి, కోట్ల ఆస్తి ఉంటుంది కానీ మాట తీరు బాగోదు. వాళ్ళతో ఎవరైనా మాట్లాడతారా? పూరి గుడుసున్నా సరే మాట తీరు బాగుంది అనుకోండి, అందరూ నీ దగ్గరికే. ఈరోజు నువ్వు కోట్లు ఇచ్చినా కొనలేనిది ఏంటో తెలుసా? మనస్తత్వం అనేది ఏ మార్కెట్లోనూ దొరకదు. చిన్నప్పటి నుంచి నువ్వు పెంచితే, మరి ముఖ్యంగా ఆడపిల్లల్ని పెంచేవారు బహు జాగ్రత్తతో వారిని పెంచగలిగితే పెద్దయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఎక్కడికి వెళ్ళినా నీకు పేరు తీసుకొచ్చే విధంగానే. ఎవరండి ఈవిడ? చాలా చక్కగా మాట్లాడుతుంది, చాలా చక్కగా పలకరిస్తుంది, చాలా హుషారుగా ఉంది, కోపం లేదు, ఏమీ లేదు, నేను ఏమన్నా సరే చాలా చక్కగా తీసుకుంటుందంటే పల్లవారి భార్య అండి, పల్లవారి కోడలండి, పల్లవారి కుమార్తె అండి ఈ ఇంటికి వచ్చిందండి అని నీకోసం గొప్పగా చెప్పుకునే విధంగా. నీకోసం గొప్పగా చెప్పుకోవాలంటే అది నువ్వు వేసుకున్న వస్త్రాల్లోనూ మేకప్లో లేదు. మేకప్ వస్త్రాలు ఈరోజు చూసి మురిసిపోయి రేపటికి మర్చిపోతారు, కానీ నువ్వు చూపించే మంచితనం ఏదైతే ఉందో అది కొన్ని తరాల వరకు అలా గుర్తుండిపోతూనే. బైబిల్లో ఉన్న వాళ్ళు మంచివాళ్ళు కాబట్టే వాళ్ళ పేర్లు నువ్వు పెట్టుకున్నావు, అంతేనా కాదా అండి? వాళ్ళు మంచివాళ్ళు కాబట్టే ఆ మంచితనం నీకు రావాలని వాళ్ళ పేర్లు నువ్వు పెట్టుకున్నావు. నువ్వు మంచివాడవైతే నీ పేరు కూడా తరతరాలు ఎలా ఉండిపోతుందో తెలుసా? గుర్తుండిపోతూ. 3 విషయాలు చెబుతా అన్నాను. అందులో మొట్టమొదటిది, ఆడవాళ్ళు ఎలా ఉండాలండి? జగడుగుండులుగా ఉండకూడదు. మరి ఎలా ఉండాలి? కనికరమును చూపించి ప్రేమించేవారుగా. రెండవది, ఆడపిల్లలే కాదు మగపిల్లలే కాదు, అసలు పిల్లలంటే ఎలా ఉండాలంటే సవరించబడేవారుగా ఉండాలి. అనగా వారి ప్రవర్తన మనం ఏం చేయాలంటే చక్కదిద్దుతూ ఉండాలి. ఎందుకంటే చక్కదిద్దకపోతే వారికి ఎలా బ్రతకాలో తెలియదు. వారు ఎలా బ్రతకాలో తెలియకపోతే ఆ చెడ్డ పిల్ల వాళ్ళకే కాదండి, ఎవరికి కూడా వస్తుందో తెలుసా? మనకు కూడా వస్తుంది. ఒకవేళ నువ్వు దేవుడిని నమ్ముకున్న వాడైతే ఆ పేరు ఎవరికి కూడా వస్తుందంటే దేవునికి కూడా. వాళ్ళు చర్చికి వెళ్తారండి కానీ వాళ్ళ బ్రతికేలాగే ఉంది. వాళ్ళు చర్చికి వెళ్తారు కానీ వాళ్ళు కూడా గొడవలు ఆడతారు. వాళ్ళు చర్చికి వెళ్తారు కానీ వాళ్ళు పెద్ద తేడా ఏమి. నీ బ్రతుకు నీ తల్లిదండ్రులనే కాదు పైన ఉన్న దేవుణ్ణి కూడా ఎఫెక్ట్ చేస్తూ. ఇక 3వ విషయాన్ని నేను చెబుతాను. 3వ విషయం చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ పైనున్న లక్షణాలన్నీ నాలో ఉన్నాయండి, నాలో కోపం ఉంది మానుకోలేకపోతున్నాను, నాలో సనుగుడుంది మానుకోలేకపోతున్నాను, నాలో మరి కొండెములు చెప్పే వ్యక్తిత్వం ఉంది మానుకోలేకపోతున్నాను, నాకు ఏ దారి లేదా అంటే బైబిల్లో మనలాంటి స్త్రీ కూడా ఒక స్త్రీ. ఎవరు? 3వ విషయాన్ని కూడా త్వరితంగా మనం చూడగలిగితే లూకాసు వార్త 8వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందామండి. చూడగలిగితే లూకాసు వార్త 8వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూడగలిగితే ఏమంటున్నాడు చూద్దామండి.
లూకాసు వార్త 8వ అధ్యాయం 2వ వచనం అండి. 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యగు యెహోన్నయు, సుసన్నయు ఆయనతో కూడా ఉండిరి. చాలా జాగ్రత్తగా ఆలకించండి. చాలా చిన్న విషయం, చివరి విషయం, చాలా త్వరితంగా చెబుతాను. యేసుతో పాటు అంటే ఆయన ఎక్కడికి సువార్తకు వెళ్ళినా సరే ఆయనతో పాటు 12 మంది మరి పురుషులు ఉన్నారంట, అపోస్తలులు ఉన్నారంట, కొంతమంది స్త్రీలు కూడా ఉన్నారంట. ఆ స్త్రీలు ఎలాంటి వారంటే చాలామంది అంటే యేసు దగ్గరకు రాకమునుపంట దెయ్యములు పట్టిన వారుగా ఉన్నారంట. దెయ్యాలు పడ్డం అంటే మరి జుట్టు మొత్తం చింపిరి చేసుకుని రకరకాల భాషలు మాట్లాడుతూ ఎగురుతూ ఉండేవారే కాదు దెయ్యాలు పడ్డం అంటే. దెయ్యాలంటే ఏంటో చెప్పమంటారా? దెయ్యం అంటే ఏంటో తెలుసా? సమాజానికి నచ్చనిది, సమాజానికి భయపెట్టేది. ఇప్పుడు నువ్వు ఊరి మీదకి వెళ్ళి 10 మందిని భయపెడుతున్నావు అంటే నువ్వు కూడా ఎవరు? దెయ్యమే. మనం ఏదో శ్మశానంలో దెయ్యం ఉంటుంది అనుకుంటాం, కానీ అప్పుడప్పుడు దెయ్యం ఎక్కడ ఉంటుందంటే మన ఇంటి పక్కనే చిన్న గొడవకది బయటకు వస్తూ ఉంటుంది, అంతేనా కదా? ఎలాగైతే పొట్టలో పాలయ్య కానీ పాము బయటికి ఎలా వస్తుందో అలాగే చిన్నది వాసన తగలగానే, గొడవ వాసన తగలగానే ఆ లోపల గొడవలు పెట్టే దెయ్యం బయటకు వస్తూ, మరికొంతమంది స్త్రీలకు ఏదైనా వినగానే అవతల వాడి చెవిలో వేసే దెయ్యం బయటకు వస్తూ, మన దెయ్యం అంటే ఎక్కడ ఉంటుంది, ఏదోలా ఉంటుంది, నల్లగా ఉంటుంది, కాళ్ళు వెనక తిరిగి ఉంటాయి అనుకుంటాం, కానీ ఒక్కొక్కసారి దెయ్యాలు చాలా అందంగా రెడీ అయ్యి మన మధ్య మంచి మంచి చీరలు కట్టుకొని, కాస్ట్లీ చీరలు కట్టుకొని తిరుగుతూ ఉంటాయి. మనం తెలియక అనుకుంటూ ఉంటాము మంచివాడేమో అనుకుంటూ ఉంటాం, కానీ లోపల చూస్తే అన్నీ ఏం బుద్ధులు ఉన్నాయంటే దెయ్యపు బుద్ధులే. యేసుతో కూడా ఉన్న స్త్రీల్లో కొంతమంది ఉన్నారంట. వాళ్ళలో మనకు బాగా తెలిసింది ఎవరంటే మగ్దలేనే అనబడిన మరి అంట. ఆవిడ యేసు దగ్గరకు రాకముందు ఆవిడ పరిస్థితి ఏంటంటే 7 దెయ్యాలు పట్టుకుని, 7 దెయ్యాలంటే మన భాషలో చెప్పుకోవాలంటే ఆవిడకి అత్యాశ ఉందేమో, ఆవిడ కూడా మనలాగే గొడవలు పడే నోరుందేమో, ఆవిడ కూడా మనలాగే ఎదుటివాడు బాగుపడితే చూడలేని కళ్ళులు ఉన్నాయేమో, ఆవిడ కూడా మనలాగే పక్కవాడి కోసము ఏమాత్రం ఆలోచించకుండా దుర్భాషలాడే నోర్లు ఉన్నాయేమో, అంతేనా కదండి? స్త్రీలకు ఎన్ని ఆభరణాలు ఉన్నాయో అన్ని దుర్లక్షణాలు కూడా చెప్పుకోదగిన లోకంలో నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు దేనినైనా అవసరమైనట్టుగా వాడుకునే స్త్రీలు ప్రపంచంలో ఉన్నారు. అందరి కోసం కాదు, కొంతమంది కోసమే. అయితే మగ్దలేనే అనబడిన మరియ కూడా యేసు దగ్గరకు రాకమునుపంట ఎలా ఉండేదంటే 7 దెయ్యములు పట్టినదిగా ఉండేదంట. అంటే సమాజంలో ఆవిడ అందరిని భయపెట్టేదిగా ఉంది. సమాజానికి ఆవిడ ఎలా ఉందంటే అడ్డంకిగా. కానీ యేసు దగ్గరకు వచ్చిన తర్వాత అంట 7 దెయ్యాలను వదిలించాడంట. ప్లస్ ఆవిడ బ్రతుకుని ఎలా మార్చాడంటే యేసు వెంబడి ఎవరు కూడా వెళ్తున్నారంటే మగ్దలేని మరియ కూడా. ఈరోజు నువ్వు క్రీస్తులోనికి రాకమునుపు నీకు గయ్యాలు లాంటి నోరు ఉండొచ్చు, కానీ వచ్చిన తర్వాత నోరు నీలో ఉందంటే నువ్వు క్రీస్తు వాడవు. ఆపరేషన్, కిడ్నీ ఆపరేషన్ జరగకముందు స్టోన్స్ ఉన్నాయి, జరిగిన తర్వాత స్టోన్స్ ఉంటే ఇంకా ఆపరేషన్ జరిగినట్టే ఉంది, అంతేనా కదండి? ఆపరేషన్ జరిగితే స్టోన్స్ వెళ్ళిపోవాలి. అదేవిధంగా క్రీస్తు నీలోనికి వచ్చాడంటే నీలో పాతవి కూడా పోవాలి. నీ పేరు మార్చింది ఎందుకు? ఒకప్పుడు నువ్వు ఒక పేరుతో పిలువబడ్డావు, ఆ పేరు వెళ్ళిపోయింది, ఆ జీవితం వెళ్ళిపోయింది. కొత్త పేరు, కొత్త బ్రతుకులో కూడా పాతలాగే జీవిస్తున్నావంటే ఇంకా అది కొత్తది అనడంలో ఎలాంటి ఉపయోగం కూడా. ఈరోజు మన జీవితంలో మనం ఆలోచించగలిగితే బైబిల్ స్త్రీలకు పెట్టిన ఒక డెఫినేషన్ ఏంటో తెలుసా? కీర్తనల గ్రంథం చివరి మాటను చూడలేదు. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూడలేదు. ఏమంటున్నాడు చూద్దామండి. కీర్తనల గ్రంథము, అందరూ త్వరితంగా చూడలేదు. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 11వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడంటే స్త్రీలు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే చూడలేదు. ఏమంటున్నాడు చూద్దామండి. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయం 11వ వచనం అండి. ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యము వలె. స్త్రీలు ఎలా ఉండాలో తెలుసా? గొప్ప సైన్యం. గొప్ప సైన్యం అంటే ఎవరి మీద పడి పీక్కు తిందామా అన్నట్టుగా కాదు, ఎవరినైనా సరే క్రీస్తులోనికి తెచ్చేవారుగా.
ఈరోజు నువ్వు ఒక సంఘానికి వెళ్తున్నావు, సంఘంలో ఒక విశ్వాసికి ఒంట్లో బాగోలేదు, లేకపోతే అతని పరిస్థితి బాగోలేదు, అప్పుడు స్త్రీలందరూ కలిసి ఏం చేయాలో తెలుసా? ఆవిడింటికి వెళ్ళి ప్రార్థించేవారుగా, ఆవిడింటికి వెళ్ళి సహాయం చేసేవారుగా ఉండాలి. వాళ్ళు ఎలా ఉండాలో తెలుసా? గొప్ప సైన్యము వలె దేవుని కోసం కష్టపడేవారుగా, దేవుని కోసం నిలబడేవారుగా, దేవుని కోసం ఏదైనా చేసేవారుగా. అందుకే ఈరోజు మన అంశం ఏంటో తెలుసా? మార్పు నొందిన మేటి అయిన మహిళ ఉన్నారా? గోల్డ్ మెడల్ సాధించిన వారు ప్రపంచంలో ఉన్నారు. రాజకీయాల్లోనికి వచ్చి బాగా సాధించి రాజకీయ నాయకుల్లా ఉన్నవారు ఈరోజు ప్రపంచంలో ఉన్నారు. బాగా పెద్ద పెద్ద చదువులు చదివి ఆఖరికి అంతరిక్షంలోనికి వెళ్ళొచ్చిన సునీత విలియమ్స్ లాంటి వారు కూడా ఉన్నారు. కానీ పుట్టింది చిన్న ఊరిలోనైనా, ఉండేది చిన్న ఇంట్లోనైనా అన్ని విషయాల్లో సర్దుకుని బ్రతికే స్త్రీలు ఉన్నారా? తన భర్త సంపాదించేది కొద్ది మొత్తం మాత్రమే, అయినా సరే ఆ కొద్ది మొత్తంలో కూడా ఉన్న దాంట్లో ఆనందించే స్త్రీలు ఉన్నారా? తన ముఖం అందముగా లేకపోయినా సరే వాక్యం ఇచ్చిన అలంకారంతో తమ బ్రతుకులు అలంకరించుకొని దేవుని ముందు గొప్పగా కనబడే స్త్రీలు ఉన్నారా? లేరు. కాబట్టి సమాజం ఈరోజు ఎలాగా ఒక మంచి చెడ్డలు చెప్పవలసిన తల్లి చెప్పటం లేదు, తన భర్తను దారిలో పెట్టవలసిన ఒక భార్య పెట్టడం లేదు, సమాజానికి ఒక వెలుగులా ఉండవలసిన స్త్రీ ఉండడం లేదు. అందుకే కదా సమాజంలో నేరాలు ఘోరాలు. పురుషుడు ఎన్ని చేస్తున్నాడో స్త్రీలు కూడా అన్నే. పురుషుడు ఎంత కర్కశంగా మారిపోయాడో స్త్రీలు కూడా అంతే కర్కశంగా మారిపోయారు. ఎలా మారిపోయావంటే అడవుల్లో ఉండాల్సిన, జంతువుల్లో ఉండాల్సిన క్రూరత్వం ఎక్కడికి వచ్చేసిందంటే మనుషుల్లోనికి. ఇది కాదండి దేవుడు కోరుకునేది. ఇలా ఉంటే ప్రపంచం బాగుపడేది అసలు కుదరనే. స్త్రీలు మారాలి, పురుషులు మారాలి, కలిసి ఏం చేయాలో తెలుసా? రాబోయే తరానికి ఒక మార్పును అందించేవారుగా. ఒకవేళ నీ మాటలు ఎక్కువగా వస్తున్నాయండి, బైబిల్ చెబుతుంది నీ నోటిని కాచుకో. ఎందుకంటే నోటిని కాచుకున్నవాడు తన ప్రాణాన్ని నిలబెట్టుకున్నవాడితో సమానం. ఒక 10 మాటలు అనకపోతే నీ రేంజ్ ఏమి కూడా తగ్గిపోదు. 10 మంది ముందు నేను అవమానిస్తుంటే నువ్వేం మాట్లాడకపోతే మనుషుల ముందు నువ్వు చులకన వచ్చేమో, కానీ దేవుని దృష్టిలో నీ స్థాయిలో ఉందో తెలుసు. చాలా గొప్పగా నోటిని తగ్గించుకుందాము, ఆలోచనలు తగ్గించుకుందాము, కోపానికి హద్దు వేసుకుందాము. మరి ముఖ్యంగా ప్రపంచానికి అందంగా కనబడితే ప్రపంచమేమి మనకు పరలోకం ఇవ్వదండి. పరలోకమందున్న దేవునికి అందముగా కనబడదాము. ఉద్యోగాల్లో సాధించాము, రాజకీయాల్లో సాధించి ఇది గొప్పతనం కాదండి. పరలోకమందున్న దేవునికి మార్పు నొందిన వారుగా, మనస్సు మార్చుకున్న వారుగా, అన్ని విషయాల్లో ప్రేమలో, సాత్వికంలో, వాక్యంలో, పాటలు పాడే విషయంలో, అన్ని విషయంలో మేటి అయిన మహిళగా మీరుండగలటకు ప్రయత్నిస్తారా? ఆలోచించండి, చక్కటి నిర్ణయాన్ని తీసుకోండి. చివరిగా చిన్న ప్రార్థన చేసుకొని ఈ చిన్న అంశాన్ని మనం ముగించుకుందాం. అందరు కళ్ళు మూసినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున మా కన్న తండ్రి, ఇంచక్కటి సమయాన్ని, సందర్భాన్ని మాకు దయచేసిన కొన్నాళ్ళు తండ్రి. ప్రపంచంలో పురుషుల మీద మహిళలు ఈరోజు సమానమని మేము అనుకుంటున్న ప్రపంచంలో పాపములో కూడా వారు సమానులై దేవుడు చెప్పని అనేక విషయాల్లో తమ బ్రతుకులను భగ్నం చేసుకుంటున్న వారు ఎంతోమంది ఉన్నారు తండ్రి. పురుషులు ఎలాగైతే కర్ణ కఠోరముగా వారి జీవితాలను మార్చేసుకున్నారు, ముదువైనట్టు సాధువైనట్టు మంచివారిగా ఉండవలసిన స్త్రీలు కూడా తమ బ్రతుకుల్ని పాడు చేసుకొని సాతాను మాయలో పడిపోతున్నారు తండ్రి. కాపాడండి తండ్రి. వదరబోతులుగాను, తిరుగుబోతులుగాను, తిట్టుబోతులుగాను ఉండకూడదండి. విశ్వాసురాలైన స్త్రీ తన ఇంటికి రక్షణగాను, విశ్వాసురాలైన స్త్రీల గుంపు తమ ఊరికి రక్షణగాను ఉండగలటకు సహాయం అనుగ్రహించండి తండ్రి. ప్రార్థన కరువైపోతుందేమో, ప్రార్థన దయచేసే స్త్రీలను దయచేయండి తండ్రి. వాక్యం కరువైపోతుందేమో తండ్రి, వాక్యం చెప్పే స్త్రీలను దయచేయండి తండ్రి. స్త్రీతనం కరువైపోతూ పురుషుడి లక్షణాలు వచ్చేస్తున్నాయేమో తండ్రి. సాధువైనట్టు, మృదువైనట్టు వారి స్వభావాన్ని వారికి దయచేసి క్రీస్తునందు ప్రేమతో అనేక మందిని క్రీస్తులోనికి రప్పించగలటకు సహాయం అనుగ్రహించండి తండ్రి. ఇంకా నువ్వు మారలేని కుమార్తెలు ఉన్న తల్లుల కోసం, ఇంకా నువ్వు మారలేని కుమారుల తల్లుల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ తల్లుల ఆవేదన గుర్తించి ఆ కుటుంబాలు మారగలటకు సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి.
ఇంకను భర్తలు భార్యలు మారలేని కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు మారగలటకు సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. ఇంకను తమ ఇంటి వారు మార్చుకోలేని పరిస్థితుల్లో ఉన్న స్త్రీల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయాన్ని అందించి, నీ బలాన్ని అందించి, క్రీస్తునందున్న స్త్రీ గొప్ప సైన్యము వల్ల ఎంత బలమైనదో ప్రపంచానికి మీరు మరలా నిరూపిస్తారు. కోపాన్ని, ద్వేషాన్ని, మరి లోకంలో ఉన్న విషయాలన్నీ విడిచిపెట్టి ప్రేమతోనూ సమాధానముతోనూ క్షమించి ముందుకు వెళ్ళిపోయే విషయాలు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి అందజేస్తారని కోరుకుంటాం. ఇక్కడున్న ప్రతి ఒక్క స్త్రీ తమ తమ జీవితాల్లో, తమ తమ కుటుంబాల్లో, తమ తమ గృహాల్లో మరి గొప్పగా నీ యందు రాణించగలటకు సహాయాన్ని అనుగ్రహిస్తారని కోరుకుంటాం. మీ వాక్య బలాన్ని, మీ ప్రార్థన శక్తిని వారందరికీ దయచేస్తారని, మరలా తండ్రి పిలుచుకునేంతవరకు మీ కృపాక్షమంలో మమ్మల్ని దాస్తారని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సద్గాను